దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు ఆత్మ ఫలములోని మొదటి 3 భాగాలని కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. శ్రేష్టమైనటువంటి 3 ఆత్మీయ భాగాలు, ఆత్మీయ పాఠాలు, ఆధ్యాత్మిక సత్యాలు, జీవాహారాన్ని దేవుడి మూలంగా మనం అందరం కూడా పొందుకున్నాం. ఆత్మ ఫలం ఏమనగా అనేటువంటి ఆ మాటతో మొదలైనటువంటి ఆ ప్రస్తావనలో మొదటి 3 భాగాలను పూర్తి చేసుకునేటువంటి సహాయాన్ని దేవుడు అందించాడు. ఆత్మ ఫలములు ఏమనగా అనే దగ్గర నుంచి మొదలెడితే మొదటిగా ప్రేమ, రెండవదిగా సంతోషము, మూడవదిగా సమాధానము. సాతాను సమాధానం లేకుండా చేయాలన్నది వాడి యొక్క ఆలోచన. ఏదో రకంగా గలిబిలి పుట్టించాలన్నది వాడి యొక్క ఆలోచన. ఏదో రకంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమని, బంధాలని దూరం చేయాలన్నది అపవాది యొక్క ఆలోచన. వాటన్నిటినీ కూడా మనం అధిగమించుకొని శాంతియుతంగా, సమాధానంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ మాట అనడం ద్వారాగా, లేకపోతే చేష్ట చేయడం ద్వారాగా, రాకూడనటువంటి శ్రమలో, రాకూడని సమస్యలు వస్తాయేమో అనేటువంటి భావంలోకి వెళ్ళిన వాళ్ళలోనే ఈ ఫలం అనేటువంటిది ఉంటుంది. అంతేగాని ఈ ఫలం లేని వాళ్ళు ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా శాంతి, సమాధానం అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనబడదు. ఏదనుడికి ప్రేమ, సంతోషము, మూడవది సమాధానము. అందరినీ ప్రేమించాలి, ఏది జరిగినా సంతోషించాలి, ప్రతి విషయంలో కూడా సమాధానంగా ఉండాలి. ఈ రోజున 4వ భాగం, ఆత్మ ఫలములో 4వ భాగం, నాకు ఇష్టమైనటువంటి భాగాల్లో ఓ ప్రత్యేకమైన భాగం కూడా ఈ 4వ భాగం అని అంటాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ భాగాన్ని లేకపోతే ఈ అనుభవాన్ని, ఈ లక్షణాన్ని అన్యులు కలిగి ఉంటారు అని అనకూడదు. అన్యుల్లో ఉండవలసింది అని అనట్లేదు, కానీ ప్రతి క్రైస్తవుల్లో కూడా ఖచ్చితంగా తప్పకుండా ఉండవలసినటువంటి అనుభవం ఇది. ఈ 4వ భాగం. మొదటి 3 భాగాలు కూడా క్రైస్తవుల్లో ఉండాలి, కానీ 4వ భాగం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నిజంగా వాళ్ళ ఆత్మలో అభిషేకించబడిన వ్యక్తులైతే, నిజమైనటువంటి మారు మనసుతో కూడినటువంటి రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులైతే, దైవికంగా అనుదినము ఎదుగుతున్నటువంటి వ్యక్తులైతే, వాక్యానుసారమైన రీతిలో వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా తప్పకుండా ఈ అనుభవం అనేది, ఈ ఫలం అనేటువంటిది అందరిలో కూడా ఉండాలి. ఏంటి ఆ అనుభవం అనేటువంటి ప్రస్థానంలో కానీ మనం వెళ్ళినట్టయితే 4వ ఫలమే దీర్ఘ శాంతము. ప్రేమ, సంతోషము, సమాధానము. 4వది దీర్ఘ శాంతము. గలతీయులకు రాసిన పత్రికే 5:22లో ఒక్కసారి ప్రస్తావన జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము అనేటువంటి 4వ లక్షణాన్ని, 4వ రుచిని ఆత్మదేవుడు ఆ చోట మనందరి కొరకు కూడా చాలా ప్రత్యేకమైన రీతిలో రాయడానికి ఇష్టపడ్డాడు. దీర్ఘ శాంతము తెలుగు పదమే అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం. ఇంగ్లీష్లో అయితే లాంగ్ సఫరింగ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఆ మాట యొక్క అర్థం ఇంతకంటే బాగుంటుంది. తెలుగు పదం ఎంతైతే అర్థం ఇస్తూ ఉందో, ఇంగ్లీష్ పదం అంతకు మించినటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి రీతిలో కనబడతా ఉంది. దీర్ఘ శాంతము 2 వేరు పదాల యొక్క ఏకార్థాన్ని ఇచ్చేటువంటి పదం ఇది. 2 వేరు పదాల యొక్క ఏక వివరణ, ఏకార్థము అనేటువంటి విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఒక్క పదానికి సంబంధించింది కాదు, 2 కూడా వేరు పదాలు. 2 వేరు పదాలు కలిస్తే వచ్చేటువంటి అర్థం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీర్ఘ ప్లస్ శాంతము. దీర్ఘ అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. రోజువారీ జీవితంలో చాలాసార్లు ఈ దీర్ఘ అనేటువంటి మాట
మనం వింటూ ఉంటాం. ఎప్పుడు వింటూ ఉంటాం అని చెప్పండి త్వరగా. దీర్ఘ అనేటువంటి మాట ఎక్కువగా ఎక్కడ వింటూ ఉంటాం అని చెప్పండి. ఏటమ్మా? దీర్ఘ ఆలోచన. కరెక్టే, నీకు చెప్పడం రాలేదు కానీ నీ ఆలోచన కరెక్ట్. దీర్ఘ ఆలోచన. నువ్వు చెప్పు. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఇలా అని చెప్పి దీర్ఘ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా పెళ్ళయింది అనుకోండి, ఆ పెళ్ళైనటువంటి వాళ్ళు ఆ కుటుంబంలో పెద్దవారి ఇంటికి వెళ్తూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, పెద్దవాళ్ళ యొక్క దీవెనలు పొందుకోవాలని ఈ నవజంట, ఈ నూతన జంట ఎప్పుడైతే వాళ్ళ గృహాల్లోకి ప్రవేశిస్తారో ఆ పెద్దవారు దీవిస్తూ ఒక మాట మాట్లాడతారో, దీర్ఘ సుమంగళి భవ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టారనుకోండి, దీర్ఘ ఆయుష్మాన్ భవ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. అదేం తప్పేం కాదు, చాలా మంచి పదమే. దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం ఏంటి? దీర్ఘ సుమంగళి భవ అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ కాలం ఇద్దరు కలిసి మెలిసి బ్రతకాలి. దీర్ఘ ఆయుష్మాన్ భవ అంటే అర్థం ఏంటి? చిరకాలము కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నువ్వు జీవించాలి. అంటే దీర్ఘ అనేటువంటి పదానికి నిజమైన అర్థం ఏంటంటే ఎక్కువ కాలం, చాలా కాలం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. అర్థమైందా లేదా? దీర్ఘ అంటే ఎక్కువ కాలం అన్నమాట, చాలా కాలం అన్నమాట. ఎక్కువ కాలం నువ్వు అలాగ ఉండాలి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. ఇది దీర్ఘ అనేటువంటి మాట యొక్క అర్థం. శాంతము అనగా ఏంటి? శాంతితో, ఎక్కువ కాలం నువ్వు శాంతితో ఎదురు చూసేటువంటి లక్షణం ఇది. దీర్ఘ శాంతము అనగా చాలా కాలం ఓపికతో, సహనంతో, శాంతిగా దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూసేటువంటి లక్షణం. ఇది కూడా నేర్పిస్తే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. ఆత్మీయంగా ఎదుగుతుంటే ఒక క్రైస్తవ విశ్వాసుల్లో తప్పకుండా కనబడేది ఇది నీలో ఉందా? ఖచ్చితంగా ఉంది నాలో. ఇప్పటి వరకు చెప్పిన అన్నీ ఉన్నాయి, ఇది కూడా ఉంది. అయితే నా గురించి నేను హైలైట్ చేసుకొని చెప్పవలసిన అవసరం లేదు. కానీ దీర్ఘ శాంతము అనేటువంటి దానికి ఏకైక అర్థాన్ని ఇచ్చేది ఏదన్నా ఉందంటే ఎక్కువ కాలం ఓపికతో, సహనంతో కనిపెట్టడం. ఎక్కువ కాలం, చాలా కాలం ఓర్పుతో, సహనంతో ఎదురు చూసేటువంటి రీతిలో ఉండడం. ఇది ఖచ్చితంగా క్రైస్తవులకు ఉండాలి. సహనం ఉండదు కొంతమందికి, ఎక్కువ కాలం ఓర్చుకోలేరు, ఎక్కువ కాలం దేనికి కూడా ఓపికతో తట్టుకోలేరు. వెంటనే జరిగిపోయేటువంటి రీతిలో కొంతమంది జీవితాలు కనబడతా ఉంటాయి. కానీ క్రైస్తవుల యొక్క జీవితంలో తప్పకుండా ఉండవలసింది ఏంటంటే దీర్ఘ శాంతము. ఎంత కాలమైనా సరే దేవుడు చేసేంత వరకు కూడా శాంతిగా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఇది నేర్పితే వస్తుంది, ఇది చెప్పితే వస్తుందా? ఏ విధంగా రాదు. వాక్యంలో ఎదుగుతుంటే, ఆత్మీయంగా బలపడుతుంటే వచ్చేది, అంతే తప్ప మామూలుగా వచ్చేసేది కాదు ఇది. కొంతమంది అసలు ఎక్కువ కాలం కదా, వెంటనే నీకు వెంటనే జరిగిపోవాలి, అడిగిన వెంటనే జరిగిపోవాలి, చేసిన వెంటనే జరిగిపోవాలి. ఇంకా ఓపిక, సహనము, ఓర్పు ఇంకేం ఉండవు వాళ్ళకి, వెంటనే జరిగిపోవాలి ఏదైనా సరే. కానీ క్రైస్తవుడిలో ఉండవలసింది, దేవుడు ఉండాలని కోరుకునేది దీర్ఘశాతం. ఎంత కాలమైనా సరే దేవుడు ఒకవేళ అనుకొని ఇవ్వాలి అనుకుంటే ఆ ఇచ్చేంత వరకు కూడా ఓపికతో, సహనంతో ఎదురు చూడటమే కాదు, ఆ ఎదురు చూసే క్రమంలో శాంతిగా కూడా ఉండగలుగుతాను. మనశ్శాంతిని కోల్పోవో, మనశ్శాంతి లేకుండా ఎదురు చూడవు, శాంతిగా కూలిగా ఎదురు చూస్తూ ఉంటావు. అంటే ఏం చేయకూడదన్నమాట? దీర్ఘ ఆలోచన చేయకూడదు. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా దీర్ఘాలోచన ఉండదు, దీర్ఘ తలంపులు ఉండవు, దీర్ఘ నిరుత్సాహం ఉండదు, దీర్ఘ కృంగుదల ఉండదు. శాంతిగా దేవుడి దగ్గర నుంచి వచ్చేదాని కొరకు ఎదురు చూసేది దీర్ఘశాంతం. శాంతిగా, మనసు బాగోపోవడం, బెంగ పెట్టేసుకోవడం ఈ ఏముండవు. శాంతిగా హ్యాపీగా ఎదురు చూస్తావు ఆయన ఇచ్చేంత వరకు కూడా, అది వచ్చేంత వరకు కూడా. అది పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు?
ఎంతమందిలో ఉందేంటి ఇది? ఎంతమందికి అర్థమైందంటే చేతులు బాగా నెత్తారులే. ఎంతమందిలో ఉంది ఇది? మాలో ఉందన్న వాళ్ళు ఒకసారి చెయ్యొత్తండి, దమ్ముంటే. మాలో ఉంది అనేవాళ్ళు ఎవరంటో చెయ్యొత్తండి. అది మీ పరిస్థితి. మీ ఆత్మీయ పరిస్థితి ఏదో ఈ ఒక ప్రశ్న బట్టి అర్థమైపోతా ఉంది. ఏదైనప్పుడు కూడా చాలాసార్లు రోజువారీ జీవితంలో ఎక్కువ వినపడతా ఉంటుంది. ఏమండి, ఆవిడ చాలా ఓపిక ఎక్కువండి బాబు. నిజంగా మా కాన అలాంటి భర్త అయితేనా ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోదుమండి. ఆవిడ కాబట్టి అంత సహనంతో అంత ఓర్పుతో ఏం చేస్తుందండి చెప్పండి? ఈ పదం హైలైట్ చెప్పాలి. భరిస్తుందండి అంటారా ఉండరా? అలాంటి మాటలు ఆవిడ కాబట్టి అండి. నేనైతే ఈ పాడిగాడికి ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దాను. నేనైతే ఆయన ఎప్పుడో వదిలేద్దాను. నేనైతే ఈ వాడికి ఎప్పుడో మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. ఆవిడ కాబట్టి, ఆ మహాతల్లి కాబట్టి అలాగన్నీ తొట్టుకుని ఆ భర్త పెట్టే వేదన, సమస్యని, బాధని కూడా భరిస్తూ ఉండిపోతున్నాను బాబు. ఆవిడ ఓపిక ఏం చేయొచ్చండి? ఓపిక ఏం చేయొచ్చండి చెప్పండి? మెచ్చుకోవచ్చండి అంటారు లేదా? దేవుడు అలాగే అనాలనుకుంటున్నాడు. నీ ఓపికకి, నీ సహనమును నేను ఎరుగుదనంటాడు ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతి. నీ ఓపిక, నీ సహనాన్ని నేను ఎరిగానంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా సహనంతో ఎదురు చూసేటువంటి బిడ్డల గురించి ఆయన అతిశయిస్తూ ఉంటాడు. ఓపికగా కనిపెట్టుకునేటువంటి వ్యక్తులను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. దీర్ఘశాంతము కలిగి దేవుడు ఇచ్చేటువంటి దాని కొరకు నిరంతరము విశ్వాసంతో నిరీక్షణలోకి వెళ్ళేటువంటి బిడ్డల కొరకు ఆయన చాలా తృష్ణ కలిగి ఉంటాడు. ఓపిక, సహనము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. పేరైతే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా కొంత రోజుల్లోనే, కొన్ని దినాల్లోనే వాళ్ళు చాలా ఆత్మీయంగా బలపడిపోయారు. ఎందుకు మాట చెప్తున్నానంటే, భర్త గారికి మారు మనసు లేదు, భర్త గారికి రక్షణ లేదు, దేవుడు అంటే కూడా ఆయనకి అంత పరిచయం అనేటువంటిది లేదు. ఆ భర్త గారు అన్ని విషయంలోనే కరెక్ట్గానే ఉంటాడు, కానీ ఒక విషయంలో మాత్రం భార్యని, పిల్లల్ని కూడా చాలా బాధ పెడతా ఉంటాడు. ఏటే విషయం అంటే ఆయనకు త్రాగుడు అలవాటు ఉంది. త్రాగుడు అలవాటు ఎవరికి లేదులే, అందరికీ ఉంది కదా అన్నట్టుగా వదిలేస్తే పెద్ద వేరే విషయమే. కానీ ఆ త్రాగుడులో ఆయన ఏం చేస్తున్నాడంటే నిద్రలో చుచ్చిపోసేస్తుంటాడు. ఆయన మందు ఎక్కువైపోయింది అనుకోండి, బాగా కోమాలోకి వెళ్ళిపోయారు అనుకోండి, నైటు ఆయనకి టాయిలెట్ పోసేయడం అనేటువంటిది అలవాటు. ఎవరైనా ఒకరోజు చేస్తారో, 2 రోజులు చేస్తారో, 3 రోజులు చేస్తారు. 4వ రోజు ఏమంటారు? బెడ్ తీసేసి రోజు నీ వల్ల పరుపు పాడైపోతుంది, బొంత పాడైపోతుంది, రోజు ఎవరైనా సర్ఫేస్ కడుగుతారయ్యా, నువ్వు కింద పడుకో అని అంటారు. ఏ భార్య అయినా సరే విసుగెత్తిపోతే, చిరాకు ఎత్తిపోతే, చేయలేకపోతున్నాం, శుభ్రం చేయలేకపోతున్నాం, రోజు పోసేస్తే మేము మాత్రం ఏం చేయగలుగుతాం? కాబట్టి వేసుకుంటే వేసుకో, కింద పడుకో, ఈసారి నుంచి పరుపు మీద పడుకోక అని అంటారు. కానీ దీర్ఘశాంతము కలిగిన వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, పల్లెత్తు ఒక మాట అనరో, ఓపికతో, సహనంతో ఏం చేస్తూ ఉంటారో దాన్ని భరిస్తూ ఉంటారు. అది దీర్ఘశాంతంలో ఉండేటువంటి గొప్ప అనుభవం. భరిస్తారు వాళ్ళు, అంతేగాని విసుగెత్తిపోరు, అంతేగాని పరుపు మార్చేసి కింద పడుకో అని అనరు. ఆ ఫలం ఉండాలి. ఆ ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగాను, మీకేం చిరాకు రాదా, మీకేం ఇబ్బంది కదా అంటే వాళ్ళు అన్నారు, ఎందుకు చిరాకండి, అది రోజు ఉన్నదే కదండి, అయినా నా భర్త అండి, నా భర్తకి నేను చేయకపోతే ఎవరు చేస్తారో, మాకు ఏ బాధ ఉండదు. రాత్రులు పోస్తూ ఉంటాడు, పొద్దున్నప్పుడు పోసినా సరే మేము శుభ్రం చేసుకుంటాం. విసుకెత్తుకోలేదు, భర్త గారి మీద విసిగిపోయి చిరాకు పడిపోయి రోజు ఎప్పుడు అస్సలు. ఆ ఇంటి పిల్లలు కూడా అంటారు, ఆ తల్లితో ఏమంటారంటే, నాన్న మాత్రం ఏమనకమ్మా, నాన్నగారిని ఏమనకే, అసలు ఏమనకే, ఏముంది చేయడమే కదా, చేస్తున్నాను, నేను చేస్తాను కదా, వాళ్ళ కూర్చో అంతే, అసలు అనకైంది. అది దీర్ఘశాంతం. అంతేగాని ఏంటి నాన్నగారండి, ఏటండి ఆయన గారు మీరు ఇలా చేస్తాను తీసే, అది కాదు దీర్ఘశాంతం. ఓపికతో, సహనంతో భరించాలి. ఆ వ్యక్తి మారేంత వరకు కూడా, ఆ వ్యక్తి ఆ ఇబ్బంది నుంచి, ఆ సమస్యలో నుంచి బయట పడేంత వరకు కూడా భరించాలి, శాంతిగా భరించాలి. అది దీర్ఘశాంతం అంటే. అది దీర్ఘశాంతం అంటే. వాళ్ళకు ఎవరో పేర్లు ఎట్టలేరు, కాకపోతే వాళ్ళ దరిద్రం ఏంటంటే అందరూ వాళ్ళకి పేరు పెట్టేలా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు కోరుకు కూడా సరిపోరు చాలామంది ఇక్కడ, ఆత్మీయ విషయాల్లో కానీ పోల్చుకుంటాను. అందుకే దేవుడు అంతకంతకు
కనపరుస్తున్నాడు. చెప్తున్నాను నేను, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు పేరు పెట్టిన వాళ్ళందరూ పేర్లు పెట్టించుకున్నారు. భరించిన వాళ్ళందరినీ ఏమో ఈరోజు దేవుడు హెచ్చిస్తున్నాడు, వాళ్ళని కనపరుస్తున్నాడు, వాళ్ళకి మంచి పేరును కూడా సంపాదించి పెడుతున్నాడు. దీర్ఘశాంతము, ఓపిక, సహనముతో భరించాలి. ఈ ఓపిక, సహనం, భరింపు అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా తప్పకుండా ఏముండాలి? శాంతి ఉండాలి. మనశ్శాంతి కోల్పోరు వెళ్ళాలి. వాళ్ళకి ఈ ఫలం ఉందనుకోండి, ఈ అనుభవం, ఈ లక్షణం ఉందనుకోండి, మనశ్శాంతిగా, సంతోషంగా, సమాధానంగా, శాంతియుతంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఏది రావాలనుకుని, ఏది దక్కాలనుకుని, ఏది పొందుకోవాలనుకున్నా సరే చాలా కాలం ఎదురు చూడగలరన్నమాట. అంతే, కొంతకాలం ఎదురు చూసి ఇంక జరగదేమోలే, ఇంక అవ్వదేమోలే, ఇంక అయ్యేలా లేదులే, ఎందుకు వచ్చిందిలే అని అనుకోరు. ఎంత కాలమైనా సరే దేవుడు ఖచ్చితంగా చేస్తాడనేటువంటి విశ్వాసం వాళ్ళని నిరీక్షణలోకి నడిపిస్తుంది. అదే దీర్ఘశాంతం. నిరీక్షణలోకి నువ్వు వెళ్ళాలంటే ఈ ఫలం అనేది ఉండాలి. విశ్వాసం అందరిలో ఉంటుంది, విశ్వాసం నిరీక్షణలోకి నడిపించాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం అన్నమాట. ఆ అనుభవంలోకి వెళ్ళాలంటే ఈ ఫలం అనేది నీలో ఉండాలి. ఎంత కాలమైనా భరించాలి, ఎంత కాలమైనా ఎదురు చూడాలి, ఎంత కాలమైనా సహించాలి, ఎంత కాలమైనా సరే ఓర్పుతోనూ ఉండాలి. ఉన్నావంటేనే ఫలం నీలో ఉందన్నమాట. లేదంటే నీలో ఈ ఫలం లేదని అర్థం. ఫలం లేదని అర్థం, అందులో సందేహమే లేదు. ఇంకా పెద్దగా ఆలోచించవలసినంత అవసరత కూడా లేదంటాను. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ టైప్ ఉంటారంటే, ఇప్పుడు కానీ ప్రార్థన చేసాం అనుకోండి, రాత్రి మీద పొద్దునకి తలుపు తట్టాలి జవాబు, వెంటనే అయిపోవాలి వాళ్ళకి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపుడికి దేవుడు జవాబు ఇచ్చేయాలి వాళ్ళకి. ఈరోజు దేవుడిని ఏదైనా అడిగామనుకోండి, రేపటికి అయిపోవాలి పని. ఈరోజు ప్రార్థనలో దేవుడిని ఏదన్నా కోరుకున్నాం అనుకోండి, రేపటికి నెరవేరిపోవాలి పని. ఈరోజు రాత్రి పడుకుని మన దేవా నాయన కోరుకుంటున్నాను అది కావాలా అని అడిగితే పొద్దునకి తలుపు తట్టాలి దేవుడి నుంచి వచ్చే జవాబు. అలా ఎక్కడ లేదు. అలా ఎక్కడ జరుగుతుందన్న కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రస్తావించబడన కూడా పడలేదు. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. నీ ఓపికని, నీ సహనముని నేను ఎరుగుదుని అంటాడు దేవుడు. సహనం ఎక్కడుంది చెప్పండి? ఏంటి, పొద్దున్న ప్రార్థన చేస్తే సాయంత్రంకి అయిపోలా, రాత్రికి ప్రార్థన చేస్తే ఎల్లుండికి అయిపోలా, 4 రోజులు ఉపవాసం ఉంటే 5వ రోజున ఫలం వచ్చేలా? అలా జరగదు. కొన్నిసార్లు జరగచ్చు, చాలాసార్లు జరగకపోవచ్చు. వెంటనే అయిపోయేలాగైతే విశ్వాసం అనేటువంటి పదానికి, నిరీక్షణ అనేటువంటి పదానికి అర్థమేముంది చెప్పండి? అడిగిన వెంటనే ఇచ్చేసాడు అనుకోండి దేవుడు. విశ్వాసంతో పనే ఉంది, నిరీక్షణతో పనే ఉంది, దీర్ఘశాంతమైనటువంటి ఫలంతో పనే ఉంది. కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. ఇవ్వనటువంటి వాటిల్లో ఇంకా జరగదు, అవ్వదనే మాట రాకూడదు. ఓపికతో, సహనంతో ఎంత కాలమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా శాంతిగా నువ్వు భరిస్తూ ఏం చేస్తావు చెప్పండి? సహిస్తావో, పొందుకోవడానికి ఇష్టపడతావు. అంతేగాని వెంటనే అయిపోలే. చాలాసార్లు చాలామంది దగ్గర నేను వింటూ ఉంటాను, వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. క్రైస్తవులు సువార్త అనేటువంటి క్రమంలో చెప్పేటువంటి ఒక దరిద్రమైనటువంటి, బుద్ధిహీనమైనటువంటి, జ్ఞానం లేనటువంటి మాటలు ఏంటంటే, దేవుల్లోకి రామ్మ, దేవుల్లోకి వస్తే నీ కష్టాలన్నీ ఏమైపోతాయి, నీ సమస్యలన్నీ ఏమైపోతాయి, నీ ఇబ్బందులన్నీ ఏమైపోతాయి. క్రైస్తవుడు సువార్త ప్రకటించేటువంటి సమయంలో వాడకూడనటువంటి, ఉపయోగించకూడనటువంటి ఒక దరిద్రమైన మాట ఇది. దేవుల్లోకి వస్తే సమస్యలు పోతాయా? దేవుల్లోకి వస్తే కష్టాలు పోతాయా? దేవుల్లోకి వస్తే సుఖంగా ఉంటావా? నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమన్న దేవుడైన. దేవుల్లోకి వస్తే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు పోతాయి అని అనకూడదు, ఎక్కువ అవుతాయి. ఆత్మీయంగా దీవించబడతాం. పర సంబంధమైన విషయాల్లో మనం ఉత్తీర్ణత పొందుకుంటాం. లోక సంబంధమైన విషయాల్లో మేలు జరగదు అని అనట్లేదు, కానీ ఆయనలోకి వచ్చామంటే సాతానికి విరోధం అయిపోతున్నాం, మనం సాతానికి శత్రువు అయిపోతున్నాం. కాబట్టి ఆడి నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మరింతగా ఉంటుంది, దేవుడు పెట్టేటువంటి శోధన మరింతగా ఉంటుంది. అలాంటప్పుడు శాంతిగా, సమాధానంగా ఎలా ఉండగలుగుతాం, సుఖంగా ఎలా ఉండగలుగుతాం? సువార్త భాగంలో చాలామంది క్రైస్తవులు చేసే పెద్ద పొరపాటు, అవునా, భర్త గారికి ఒంట్లో బాగాలేదా, జబ్బులు పోవట్లేదా, షుగర్ తగ్గట్లేదా, వచ్చాయి మా దేవుళ్ళలోకి, అన్నీ పోతాయి. ఇక్కడ అన్నీ పోతాయా? ఆ మాట ఉపయోగించడాన్ని బట్టే చాలామంది దేవుళ్ళలోకి వస్తే అన్నీ పోతాయేమో అని
రావడం అయితే వస్తున్నారో వాళ్ళకి విశ్వాసం అయితే ఎంతో కొంత ఉంచుతున్నారు. దీర్ఘశాంతము, నిరీక్షణ అనేటువంటి పదాల యొక్క అర్థాలు తెలియక జరగలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమైపోతున్నారు? తప్పిపోతున్నానికి కారణం ఎవరో? ఈ పనికి మాలినటువంటి మాటలు పలికే దరిద్రుడు. వీళ్ళకి వాక్యం తెలదు, ఆత్మీయత తెలీదు, ఆత్మ ఫలాలు తెలీదు, పనికి మాలిన మాటలు మాట్లాడతారో వాళ్ళు వచ్చి తొలగిపోవడానికి కారణం కూడా మీరే అవుతారు. అందుకే అన్నాడు, ప్రతి ఆత్మకి కూడా లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? దేవుల్లోకి వస్తే కష్టాలు పోడబెట్టినా తెలియగడితేను, సమస్యలు పోడబెట్టండి. దేవుల్లోకి రాకముందు నేను చాలా బాగున్నాను. దేవుల్లోకి వచ్చిన తర్వాత నాకున్న ఏకైక ఆశ, నాకున్న ఏకైక కోల్పోయాను. నేను దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని చేతులారా పాడు చేసుకోవడం. బాగున్నానా? అన్నీ అనుకున్నట్టుగా జరగవు. సుఖంగా బతకలేం, సంతోషంగా ఉండలేం. ఈ ఫలం ఉంటే ఆ సమస్యలు, శ్రమల్లో సంతోషంగా ఉండగలుగుతాం. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటి అన్నిటినీ కూడా సంతోషంగా ఎదుర్కోలేటువంటి రీతిలోకి వెళ్ళాలి. ఎక్కువ అవుతాయి కాబట్టి సంతోషం అనేటువంటి ఫలం ఇచ్చాడు దేవుడు. అసలు శ్రమలో లేకపోతే సంతోషం అనే పదంతో సంబంధం ఏముందో? దీర్ఘశాంతం అనే పదంతో సంబంధం ఏముందో చెప్పండి. ఎవరో వెళ్ళారు సువార్తకి, ఎవరో చెప్పారు దేవుని గురించి, వెళ్ళి చెప్పేస్తుందమ్మా, అవునా కష్టాలు ఎక్కువ ఉన్నాయంట కదా, అప్పులు ఎక్కువ ఉన్నాయంట కదా, చాలా ఇబ్బందులు పడతా ఉన్నామంట కదా, ఒకసారి మా మందిరానికి రావచ్చు కదా, మా మందిరానికి రావచ్చు కదా అని అనకండి, దేవుణ్ణి తెలుసుకోవచ్చు కదా అని అనండి. మా చర్చికి రావచ్చు కాదు, ఒకసారి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అనండి. అది మంచి మాట, అది ఆ దేవుడు మెచ్చేటువంటి మాట అది. అంతేగాని రండి ఒకసారి మా చర్చిలోకి, సమస్యలన్నీ పోతాయండి, కష్టాలన్నీ పోతాయండి. హేమంత్ బాబు గారు ప్రార్థన చేశారంటే ఇంకా మామూలుగా ఉండదండి. ఏమో వాళ్ళ జీవితాలను దేవుడు ఏ విధంగా కట్టాడు, ఏ విధంగా రాశాడు నాకేం తెలుసమ్మా. వాళ్ళ జీవితాలను దేవుడు తొక్కాలి, నలగొట్టాలి అనుకున్నది దేవుడి ఉద్దేశం అయితే నేను ఎన్ని ప్రార్థనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా వాళ్ళు జరగకపోతే నాతో పాటుగా దేవుణ్ణి కూడా దూషించేటువంటి పరిస్థితులు వస్తాయి కదా. చాలామంది దేవుళ్ళలోకి వస్తే సమస్యలు పోతాయి, దేవుళ్ళలోకి వస్తే కష్టాలు పోతాయి, దేవుళ్ళలోకి వస్తే అప్పులు పోతాయి, దేవుళ్ళలోకి వస్తే అది పోద్ది, ఇది పోద్ది. మనశాంతిగా అయితే బతుకుతావు, దేవుళ్ళలో ఉంటాయి, దేవుళ్ళలో ఎదుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనశాంతిగా ఉంటావు, దీర్ఘశాంతంగా ఉంటావు, సమాధానంతో ఉంటావు, సంతోషంగా ఉండగలుగుతావు దేవుళ్ళలోకి వస్తే. వీటన్నిటినీ కూడా అధిగమించగలిగే, ఎదుర్కోగలిగే శక్తి క్రైస్తవ్యం. ఒకసారి పాపం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన తర్వాత మతంతో సంబంధాలు అందరి జీవితంలో ఉన్నాయి, సమస్యలు, కష్టాల్లో. కానీ ఎవరికి వెళ్ళేంది క్రైస్తవ్యంలో ఏముందంటే సమాధానం ఉంది. సమస్యలే, కష్టాలు, ఇబ్బందులే. కానీ శాంతిగా మనం జీవించగలుగుతాం. ఇన్నున్నా సరే దేవుని వందు అతిశయిస్తూ దేవుని మీద ఆ భారాన్ని వదిలిపెడతాం కనుక వేరే మతాలకు లేనిది మనకు దేవుడిచ్చాడు. వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు, 2 వారాలు అంటారు, 7 వారాలు అంటారు, జరగదు, తుర్రని పోతా ఉంటారు బయటికి. ఇంకెక్కడ ఉంది దీర్ఘశాంతం, ఇంకెక్కడ ఉంది నిరీక్షణ అనేటువంటిది నాకు తెలియగలుగుతున్నాను. వచ్చిన వెంటనే అయిపోవాలా, అడిగిన వెంటనే అయిపోవాలా? నాకు తెలియగలుగుతున్నానమ్మా. కొంతమంది అడుగుతున్నప్పుడు అమ్మ ఎలా ఉందమ్మా, కొంచెం బాగానే ఉందా అని అన్నది. ఆ మాటలో అన్న అర్థం ఏంటంటే బాగుపడిపోయావన్నంత మాత్రాన కాదు, అది నీ ఫలానికి సంబంధించింది. బాగుందండి. తాతయ్య గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరన్నా బాగాలేదని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మాట ఉపయోగిస్తూ ఉండేవారు. ప్రార్థన చేసిన వెంటనే ఎలా ఉంది, తగ్గిందా, లేదండి ఇంకా కొంచెం అలా ఉన్నట్టే ఉందండి, అరిసేసేవారు. తగ్గిందని నమ్మితే అన్నీ అవుతాయి, పోయిందనే విశ్వాసం ఉంటే అన్నీ పోతాయి. అది ఉన్నదని అనుకోకూడదు. పోయిందే నమ్మో, పోయింది మాస్టర్ గారండి అనేవారు. అది ఉండాలి. వెంటనే గుండెకి ఏదో అన్నం పడిందాడు, డాక్టర్ గారి దగ్గర 10 సంవత్సరాలు తిరుగుతుంది. డాక్టర్ గారు ఇంకా గుండెను మాత్రం పూడ్చలేమంటారు, కానీ దేవుడి దగ్గర కొత్త గుండె అంతా కవర్ అయిపోవాలంట. అది కూడా ఎన్ని రోజుల్లోని 4 వారాలు వస్తుంది అంతే. ఆ 4 వారాల్లో ఈ గుండె ఏమైపోద్ది? దానికి కారణం ఎవరు? గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అని చెప్తుంది ఈ విశ్వాసి. అక్కడికి వెళ్ళి దాని అర్థం తెలదు, ఈ వచనం యొక్క భావం తెలదు. గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడే నా దేవుడు. గుండెలో కనం ఉందా, వచ్చే మా పాస్టర్ దగ్గరికి, మా దేవుడి దగ్గరికి, గుండెని ఏం చేసేస్తాడే, బాగు చేసేస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంది. నిరీక్షణ అనే దాంతో సంబంధం లేదు, విశ్వాసం అనే దాంతో సంబంధం లేదు, దీర్ఘశాంతం అనే దాంతో సంబంధం లేదు. నిజానికి పాపం వస్తారు, 4 వారాలు వస్తారు, మీ చచ్చికొస్తే గుండెలో కన్నం అంతా పోద్దన్నావు కదా, ఎక్కడ పోయింది, పోలేదని చెప్పి మళ్ళీ ఏమైపోతారు, వెనక్కిపోతారు. చెప్పేటువంటి క్రమంలో కొన్ని జోడించవలసిన మాటలు కూడా ఉంటాయి. జోడించవలసిన మాటలు. అందుకే అన్యుల దగ్గర
క్రైస్తవుల యొక్క పరువు, దేవుని యొక్క నామం చాలా అపహాస్యించబడతా ఉంది. ఇలాగ టచ్ గిచ్చు అది ఇది అని చెప్పి అంటుంటే పోలేనప్పుడు ఏం జరుగుతుంది? అని ఏం చెప్పాలి? అమ్మ నేను ప్రార్థన అయితే చేశాను, విశ్వాసహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అనేటువంటి మాటను ఉపయోగిస్తే ఆ విశ్వాసానుకులది వచ్చేటువంటి ఆ బహుమానాన్ని బట్టి ఒక మంచి సాక్షిగా ఆవిడ మారుతుంది. అందుకే అన్నిలు అంటున్నారు, మేము ఆ పేషెంట్ పంపుతాం, ఈ పేషెంట్ పంపుతున్నాం. మరి దేవుడు ముడత స్వస్థపరచిపోతే సతీష్ కుమార్ గారికి కలజోళ్ళు ఎందుకు ఉన్నాయి? రంజిత్ తోఫీర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీకు బోధ చేయడం చేతకాక, మీరు చెప్పేటువంటి క్రమం అర్థం కాక ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అన్యులు ఎదుట దేవుని నామం సిగ్గుపరచబడతాం. విశ్వాసహితమైన ప్రార్థన ఇలా టచ్ ఇలా తోత్త అయిపోతా ఉంటారు కొంతమంది. చిన్నప్పుడు కుమార్ గారిని కోయంబత్తూరు నుంచి పాస్టర్ గారు వచ్చేవారు. అభిషక్తులే రీసెంట్గానే నిద్రించినట్టున్నారు. ఇంగ్లీష్లోనే ప్రసంగిస్తూ ఉండేవారు. తాతయ్య గారు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. కుమార్ గారిని కోయంబత్తూరు, కుమార్ గారు అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఆయన ఇలా బుర్రమే చేసి తపేలు అని అందరూ పడిపోతూ ఉండేవారు. దాన్ని ఎన్నిసార్లు నా బుర్రమే చేసాడు నేను పడలేదు. చిన్నప్పటి నుంచి మళ్ళీ పడగొట్టాలంటే దమ్ము ఉండాలి. ఇటు అభిషక్తులను కూడా పడగొట్టేస్తాడా అని చెప్తున్నాను. ఇవన్నీ బయట జరుగుతున్నాయి కదా. నేను పడిపోను కాదు అని చిన్నప్పుడు నేను 6th 7th క్లాసుల్లో నేను అక్కడ పడతాను ఏంటి? నాకు ఏం లేదు. అది నాకు దేవుడిచ్చిన పవర్ ముందు ఆ పవర్ సరిపోవట్లేదేమో. దేవుడు పడగొట్టేవాడు కాదు, పడిపోయినటువంటి వ్యక్తిని లేవనెత్తువాడు దేవుడు అవుతాడు. పడిపోను కాదు. అప్పుడు ఆయన తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఇది ఏ ప్రవచనాలు పలికేవారు, నువ్వు అది ఇదిలా అవుతాయి మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడే అన్నారు, చెన్నై కోయంబత్తూరు వచ్చే నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ చేస్తాను, నువ్వు చాలా గొప్ప సేవకుడు అవుతావు అని చెప్పారు. కానీ దేవుడు పంపించలేదు. ఇన్స్టిట్యూట్లు కాదు, నేనున్నాను నీకు ఇన్స్టిట్యూట్ అయ్యి, నేను ట్రైన్ చేస్తాను అని వెళ్ళలేదు. తాతయ్య గారు చాలా బతిమల్లారు, ట్రైనింగ్తో సంబంధం లేదు. ఆయనకి అప్పుడు కనిపెట్టేశాడు చాలా బలమైనటువంటి సేవకుడు అవుతాడు సమూయేల్ అంటే. తాతయ్య గారు పోయేవారు. ఆయన ఇలా చేసేవాడు అంతే. ఎంతమంది పడిపోయే సంఘాలు నేను పడలేదు ఎప్పుడు. అలా పడిపోతున్నారు బయట చాలా మంది. ఆ పడిపోయారు. ఆ పడిపోయి లేచిన తర్వాత జబ్బు అయినా కనపడకుండా పోతున్నట్టు జబ్బు అక్కడే ఉంటుంది. ఆ కెమెరాల ముందు మాత్రం లివర్ అంతా మామూలు అయిపోయిందండి, కిడ్నీలో రాళ్ళన్నీ కిందకు వచ్చేసినాయండి, చెవులు బాగా వినబడుతున్నాయండి, క్యాన్సర్ అంతా ఎగిరిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా పరీక్ష చేయించుకోకుండా అక్కడ చెప్పేస్తుంది. ఈవిడి రాళ్ళన్నీ పోయినాయి అంటే ఈవిడ కనబడ్డాయి కదా, కింద కుట్ట కింద పడిపోయింది ఆ రాయి అంతనే. ఎన్ని చూసి అన్నీ లేవనుకుంటున్నారమ్మా, ఎంత సిగ్గామది. ఎలా ఉంది ఇప్పుడు నీ కిడ్నీ అంటున్నాడు. అయిపోయి ఎంత తేలిగ్గా ఉందా, ఈ డాక్టర్ కదా, స్కానింగ్లు ఇంక ఎక్స్రేలు అవసరం లేదు, రాళ్ళు పోయినాయి పాస్టర్ గారండి, ఏ రాయి కనబడతలేదు, ఇటు స్కానింగ్లు ఎందుకు, అరే ఇవన్నీ ఎందుకురా నాకు తెలియగొడుతాను, ఆ ఎక్స్రేలు ఎందుకు, ఎంఆర్ఐలు ఎందుకు, సిటీ స్కాన్లు ఎందుకురా బాబు. నాకు అలా టచ్ చేసినట్టు పడిపోతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంటో తెలుసా, అసలు మొత్తుతో సంబంధం ఏముంది. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు అనస్థీషియా ఇవ్వక్కర్లేదు. ఈ పాస్టర్ గారి దగ్గర తెచ్చాను కోమలో కదా వెళ్ళిపోతారు కాబట్టి ఆపరేషన్ వేసి మళ్ళీ పంపించేసాను అన్నమాట. అవన్నీ దరిద్రకొట్టు పనులు అన్నీ చేస్తున్నారు కాబట్టి క్రైస్తవుల యొక్క పరువు, క్రీస్తు యొక్క నామం సిగ్గుపరచబడుతుందమ్మా. నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అమ్మ నేను ప్రార్థన అయితే చేస్తా ఉన్నాను, నువ్వు కూడా ప్రార్థించుకో. దేవుడి చిత్తం అయితే, దేవుడిని ఆకర్షించగలిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. నిరీక్షణతో ఎదురుచూడు, సహనంతో ఎదురుచూడు, భరించు, దీర్ఘశాంతముతో దేవుడు చేసేటువంటి కార్యం కొరకు ఎదురుచూడమ్మా అనేటువంటి సేవకుల కంటే కూడా యేసు నామములో, అది మన అపోస్తులు అంత సీన్ అంత పవర్ అంటే తగ్గుతుంది. అలాంటి పవర్ఫుల్ కార్యాలు నేను కూడా చేశాను, కాదని నేను అనట్లేదు. నేనేమీ ప్రస్తుతం లోకంలో జరుగుతున్న విషయాలు వెంటనే అయిపోవాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వెంటనే అయిపోవాలి. ఏమో దేవుడు టెస్ట్ చేస్తున్నాడేమో, ప్రార్థన చేసుకున్న తర్వాత విశ్వాసం నీలో కనబడుతుందో లేదో ఎదురు చూస్తున్నాడేమో. నిరీక్షణతో కూడినటువంటి ఎదురు చూపు, దీర్ఘశాంతము నువ్వు కలిగి ఉండాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడేమో. పోను ఒకవేళ దేవుడే ఆ ముళ్ళు పెట్టాడేమో, ఇంకా ముళ్ళు తీడేమో కొన్ని ముళ్ళును. ఎందుకంటే నువ్వు హెచ్చించకుండానట్లుగా ముళ్ళు పెడతా ఉంటాడు. జబ్బు అనేటువంటి ముళ్ళు, భర్త వ్యసనకారుడు అనేటువంటి ముళ్ళు, అప్పులు అనేటువంటి ముళ్ళు. ఎందుకంటే ఈ ముళ్ళు లేవనుకో, అసలు దేవుడిని కనబడ్డ గనక, అసలు దేవుణ్ణి గుర్తు చేసుకో గనక, అసలు ప్రార్థన అనేటువంటి ప్రస్తావన నీలో ఉండదు గనక ఏదో ఒక ముళ్ళు దేవుడు పెడతాడు. ఎందుకంటే ఈ కారణాన్ని బట్టి అయినా సరే ఆయన సన్నిధిలో ఎంతో కొంతసేపు కనబడతావని.
ఎంతోసేపు కనబడతావని. రీసెంట్గా నేను పేరైతే నేను చెప్పను కానీ మన సంఘానికి ఈ పరిచయకి అది వేరే పరిచయకి బాగాలేదు. ఆ కుర్రోడికి ఎన్ని వేల రూపాయలు టెస్టులు చేశారంటే అన్ని వేల రూపాయల టెస్టులు. సేమ్ రెండు సార్లు అలా జరిగింది. 2 సార్లు కూడా దేవుడు కార్యం చేశాడు. ఇంకా తిప్పన హాస్పిటల్ లేదు, తిరగనటువంటి వైద్యుడు అంటూ లేదు. అందరి దగ్గరికి తిప్పితే ఎంతమంది ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని స్కానింగ్లు చేసినా ఏమీ లేదండి, ఏమీ లేదండి, ఏమీ లేదండి. ఏదన్నా ఉన్నదండి అంటే ఎంతో కొంత సంతోషం ఉంటుంది. ఏమీ లేదంటే నిజమైన భయం. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏమీ కనబడట్లేదు, డబ్బులు అయిపోతున్నాయి, నొప్పి అలాగే ఉంది అన్నప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది. నిజంగానే ఎన్ని చోట్ల తిరిగినా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అనేటువంటి మాట సంతోషాన్ని ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఉందే అనే మాట సంతోషం ఇస్తుంది. ఎందుకంటే దాన్ని ఏదో రకంగా రెక్టిఫై చేసుకుంటామని, బాగు చేసుకోవడానికి అవకాశం కనబడిందని దాని అర్థం. అలా చాలా తిప్పేశారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా హాస్పిటల్ తిప్పారు. ఏటాడు సమస్య అంటే చిన్నపిల్లడాడు, ఆడు కడుపు నొప్పి, ఆడికి విపరీతమైన కడుపు నొప్పి. స్కూల్లో సైతం కూర్చునేటువంటి పరిస్థితి లేదన్నమాట, అంత భయంకరమైనటువంటి కడుపు నొప్పి. వచ్చారు మొత్తానికి మందిరానికి, ఎవరో చెప్పారు, రండి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి, దేవుని తెలుసుకోండి, ఆ దేవుని మందిరంలో కనిపెట్టండి అంటే రావడం జరిగింది. వాక్యంలో ఎదగడం జరిగింది. ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తే నేను రక్షణ పొందుకుంటాను పాస్టర్ గారు అనేటువంటి మాట అనడం కూడా జరిగింది. అన్న తర్వాత నొప్పి కోసం మాత్రం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నొప్పి సమస్య నుంచి బయట రావాలని. నేను అడిగాను, ప్రార్థన అయితే చేస్తాను, ఒకవేళ దేవుడు దాన్ని తొలగిస్తే, దేవుడి కన్నీ దాన్ని దూరం చేస్తే మరి కుటుంబ సమేతంగా మీరు అందరూ కూడా మందిరంలో నిలబడాలంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, సూపర్ అండి, మా అబ్బాయి గారు కానీ బాగైతే ఇంక అంతకంటే ఏం కావాలి, లక్షలకు వచ్చి పెట్టాం, వచ్చేస్తాం మందిరానికి, బాప్తీసం పొందేసుకుంటాం అన్నాడు. ప్రార్థన చేశాను. 2 రోజుల తర్వాత నుంచి నొప్పి లేదు. ఇంకా కుటుంబం అంతా సంతోషం హర్షించేసి, పాస్టర్ గారు సూపర్, మీరు మీ ప్రార్థన అది ఇది అన్న తర్వాత నేను అడిగాను, ఏమంటే మరి దేవుడు చేయాలనుకున్నది చేశాడు, మీరు అడిగినట్టుగా దేవుడు జవాబు ఇచ్చాడు, మరి దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా బాప్తీసం పొందుకుంటారా అండి అంటే, అంటేనండి 31వ తారీఖు రాత్రి పొందుకుంటానండి, ఈ 4 నెలల్లో 6 నెలలు ఇలాగే ఉంటానండి అంటే చాలాసార్లు కనబడ. దానికి దీనికి సంబంధం ఏముందండి? ఇన్ని రోజుల నుంచి పిల్లాడు స్కూల్కి వెళ్ళట్లేదు, చదువు పాడైపోతుంది, భవిష్యత్తు పాడైపోతుంది అంటే దేవుడు ముట్టాడు, ఆ కొడుకుని ఇప్పుడు దూరం చేశాడు. ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటున్నాడో, 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్కి వెళ్ళాడు, ఇంతకంటే ఏం కావాలంటే రావడం మానేశారు. మళ్ళీ నొప్పిపోతుంది, ఇప్పుడు మళ్ళీ నొప్పిపోతుంది. మళ్ళీ నన్ను అడగలేరు కదా, ఎందుకంటే మరి నాకు దేవుడికి ఇచ్చిన మాట నా దగ్గర ఉండిపోయింది కదా. 7 వారాలు గుడికి వెళ్తారంట, నిన్నే ఫోన్ చేశారు వాళ్ళు. 7 వారాలు గుడికి రమ్మంటున్నారండి మా అమ్మగారు నాన్నగారుని, నేనైతే వెళ్ళనంటున్నానండి. ఏ వారం గుడికి వెళ్తే ఏముందరా, నీలో విశ్వాసం అనేది ఉంటే ఎక్కడన్నా పని అవుతుంది. నేనేం అనలేదు, వెళ్ళొద్దు అని అనలేదు, వెళ్ళమని అనలేదు. ఏమో వాళ్ళకు ఉన్నదేమో విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తాడేమో. ఆల్రెడీ పోయిందని మళ్ళీ వీళ్ళ యొక్క మూర్ఖతనాన్ని బట్టి, బుద్ధిహీనమైనటువంటి ఆలోచన బట్టి మళ్ళీ అపవాదికి చోటు ఇచ్చేశారు. శాంతం లేదు. ప్రార్థన చేద్దాం కానీ మీరిచ్చిన మాటను ముందుగా నిలబెట్టుకోండి. అసలు ఏం కనబడమంటే దాని గురించి ఆలస్యం చేస్తా ఉన్నారు, పూర్తిగా మళ్ళీ పీటను పాడు చేసుకునే పరిస్థితి. శాంతంగా ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి. డాక్టర్ దగ్గర ఉండగలుగుతున్నావా? డాక్టర్ గారిని తిడుతున్నావా? దరిద్రగొడ్డు డాక్టరా, ఎన్ని డబ్బులు దొబ్బేశారు నువ్వు, ఎన్ని స్కానింగ్లు చేయించావరా, ఎన్ని మందులు రాసావరా, ఎక్కడ తగ్గిందిరా షుగరు, తగ్గలేదా అని అంటావా? మరి డాక్టర్ అన్న వ్యక్తివి దేవుని ఎలా అంటున్నారండి? ఇంకెంతకాలం అయ్యా భరించలేకపోతున్నాం, కాలు నొప్పి వచ్చేస్తుంది, సలిపి వచ్చేస్తుంది, అడుగు లాగేస్తా ఉంది, షుగర్ అంతా పెరిగిపోతుంది, బీపీ అంతా బర్స్ట్ అయిపోయి ఉందని చెప్పి దేవుని ఎలాగ అంటున్నారు? ఏ ఓపికతో, సహనంతో, శాంతితో ఎదురు చూడలేరా దేవుడు బాగు చేసే వరకుని? దేవుడు ఎప్పుడు బాగు చేయాలనుకున్నాడు అప్పటి వరకు కూడా ఆ నిరీక్షణతో ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు నేను తెలియగలుగుతున్నావు. వెంటనే అయిపోలా, కొన్నిసార్లు వెంటనే అవ్వవు. ఎందుకంటే నువ్వు వెంటనే అయిపోతే దేవుడిని వదిలేస్తావని దేవుడు తెలుసు. నువ్వు వెంటనే అయిపోతే నువ్వు ఎంత మూర్ఖురాలవో, ఎంత మొండిగత్తువో, ఎంత మొండోడువో దేవుడు బాగా తెలుసు. కాబట్టి కొన్నిసార్లు నువ్వు ఎంత అడిగినా ఎవడైనా నీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, నీ ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు దీర్ఘశాంతము కలిగి చాలా కాలమైనా, ఎంతకాలమైనా, ఎన్ని రోజులైనా ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే మాట వదిలేస్తున్నావా అనేది కనిపెడుతున్నాడు ఆయన. ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలండి, ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలండి, ఇంకెన్ని ఉపవాసాలు ఉండాలండి? వీళ్ళు చేసి ప్రార్థనలకు అయిపోలా. ఎన్ని ఉపవాసాలు ఉండిపోయావు, ఎన్ని రోజులు ప్రార్థన చేసేసో, ఎంత అంగలార్పు ప్రార్థన చేసేసో, ఎంత ఒంటరి ప్రార్థన చేసేసో, ఎంత ఎడతకన ప్రార్థన చేసేసో అని దేవుడు చేసేయాలి నీకు.
అయిపోలేదండి. చాలా ప్రార్థన చేశానండి బాబు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నానండి. పొద్దుకు మాత్రం ఆ బంగారు దూత ఏం తేలేదండి, తట్ట తీసుకురాలేదండి. ఈరోజు అవి చేస్తే రేపు అయిపోవాలి, రేపు చేస్తే ఎల్లుండి అయిపోవాలి, ఓ 4 రోజులు ఉపవాసం ఉంటే 5వ రోజు అయిపోవాలి. ఎంత బేగా అయిపోతే అసలు నిరీక్షణ, దీర్ఘశాంతం అనే పదాలతో మనకు సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. కొన్ని అవ్వేంత వరకు కూడా శాంతిగా జరిగేంత వరకు ఎదురు చూడాలి. ఈ అనుభవం ఉంటే ఎదురు చూస్తావు. అంతేగాని ఇంకెన్ని రోజులు, ఇంకెంతకాలం, మారడేటి, ఎంత చెప్పినా బుద్ధి రాదేటి, ఎంతకాలం ఇలా ఈ ఉండవు. శాంతిగా దేవుడు చేసే రోజు వరకు ఎదురు చూద్దాం, దేవుడు ఇవ్వాలనుకునేంత వరకు ఎదురు చూద్దాం, దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పటి వరకు కూడా ఉందాం. ఏముందప్పుడు అని అనుకుంటావు. ఈ ఫలం లేనాడు కష్టమండి బాబు, ఇలాంటి మారలేండి బాబు, ఎంతకాలం అండి, ఎంతకాలం ఎదురు చూస్తామండి, ఎన్ని రోజులు ఉంటామండి మనం, ఎన్నిసార్లు చెప్పాలండి, బుద్ధి రావట్లేదండి వీడికి, మార్పు రావట్లేదండి వీడికి, చదువు రావట్లేదండి వీడికి. చాలా విడ్డూరంగా ఉంటాయండి కొంతమంది క్రైస్తవుల యొక్క అనుభవాలు. వీళ్ళు పెద్ద ప్రార్థనా పరుల్లాగా చదువుకున్న వెంటనే వచ్చేలాగే ప్రార్థన చేసిన వెంటనే చెప్పండి ఉద్యోగం వచ్చేలా వెంటనే, వీళ్ళు చదివేసిన చదువులకి చేసేసిన ప్రార్థనలకి వెంటనే ఉద్యోగం వచ్చేలా. ఇంకా చదువుతూనే ఉంటారు పిల్లలు, ఉద్యోగం ఎప్పుడొద్దే, ఉద్యోగం ఎప్పుడొద్దే, ఇంకా చదువుతూనే ఉంటారండి బాబు ఆ పిల్లలు. ఆ పిల్లలు ఇంకా చదువులో కొనసాగుతూనే ఉంటారు. ఈ పనికిమాల తల్లి ఉంటుంది చూడండి, ఈ పనికిమాల తండ్రి, ఒరే ఉద్యోగం ఎప్పుడొద్దరా, ఇంకెంతకాలం రా, ఉద్యోగం వచ్చేద్దా, ఇంకా చదువుతున్నారు కదరా. వీళ్ళు చేసేసిన చదువులకి, చదివేసిన చదువులకి ఎంటెక్లో, మాస్టర్స్, డబుల్ డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళే ఖాళీగా ఉన్నారు. దిక్కుమాలి డిగ్రీలు చేసేసి, దిక్కుమాలి బీటెక్లు చేసి ఉద్యోగం ఇంకెప్పుడు, ఉద్యోగం ఇంకెప్పుడు. చదువులు అయిపోయి 10-15 సంవత్సరాలు అయినా ఖాళీగా ఉన్న వాళ్ళు 3 మంది ఉన్నారండి. చదివిందేమో బీటెక్, చదివిందేమో ఒక 4 గీసుకునే డిగ్రీ, మళ్ళీ ఉద్యోగం బేగా వచ్చేయాలి. పీజీలు, మాస్టర్స్, డబుల్ డిగ్రీలు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఇప్పటికి. నిజంగా దీర్ఘశాంతము అనేటువంటి లక్షణం కలిగి ఉన్న వ్యక్తి అయితే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తావు. అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, అందరూ కష్టపడిపోతున్నారు, అందరూ సంపాదించేసుకుంటున్నారు, నేను ఇంత పవిత్రంగా ఉన్నా, ఇంత పరిశుద్ధంగా ఉన్నా, ఇంత నాణ్యమైన భక్తి చేస్తున్నా, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు అనే మాట వచ్చిందంటే నీలో ఉన్నది ఆయన అయితే కాదు. ఎదురు చూడగలుగుతాం. అసలు ఆ ప్రస్తావన ఉండదండి. ఉద్యోగం అనే మాట ఎప్పుడు వస్తుందనే ఆలోచన ఉండదు, ఆలోచన కూడా ఉండదు. ఎప్పుడు వస్తుందని ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడనేటువంటి ఆ దీర్ఘశాతం నేను అలా కాపాడుతూ ఉంటుంది, అలా నిలబెడతా ఉంటుంది. ఓ పక్కన చదువు, ఉద్యోగం పిల్ల అంటారు, ఏటమ్మా బాబు ఇంకా చదువు అవ్వలేదు, ఉద్యోగం అంటారు ఏటమ్మా. ఈవిడికి డబ్బు పిచ్చి, సంపాదన పిచ్చి. అందుకే ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ప్రార్థించు, ఎదురు చూడు, దేవుడు ఇచ్చేంత వరకు. అప్పటి వరకు మాట్లాడుకు, నోరు మూసుకుని కూర్చో. ఎదురు చూడాలి, సహనంతో, ఓర్పుతో భరించాలి. కష్టంగానే ఉంది ఈ పరిస్థితి, ఎవరు కాదన్నారు, అంతంత మాత్రాన్నే ఉంది, ఎవరు కాదన్నారు. వచ్చేటువంటి రాబడి సరిపోవట్లేదు, ఎవరు కాదన్నారు. భరించాలి, శాంతిగా భరించి వచ్చేంత వరకు కూడా దేని కొరకు ఎదురు చూడాలి. ఈ ఫలం ఉంటుంది, జరుగుతుంది. ఈ ఫలం లేకపోతే ఎంత ప్రార్థన చేశానండి బాబు, ఉద్యోగం కొరకు, ఉద్యోగం రాలేదండి, ఎన్ని ఉపవాసాలు ఉన్నానండి బాబు, ఎగ్జామ్ పాస్ అవ్వలేదండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నా ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ నాకు మాత్రం రావట్లేదండి అనే మాట అన్నామంటే కనీసం 4వ ఫలం వరకు ఎందుకులే, అసలు ఫస్ట్ 3 ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఊపుకు ఉండాలి, సహనం ఉండాలి, భరించాలి, ఎదురు చూడాలి. ఏమీ లేకపోతే అసలు క్రైస్తవుడని అనిపించుకుంటాను అనుకుంటున్నావా? ఉద్యోగం కోసం కంగారు, ఉద్యోగం కోసం తొందర, పెళ్లి కోసం తొందర, ఇల్లు కట్టడం కోసం తొందర, అన్నీ వెంటనే ప్రార్థన చేసేసిందంట 2 సంవత్సరాల్లో. కాబట్టి సొంతిల్లు ఆకాశం నుంచి ఊడిపడిపోవాలంట. ఇప్పుడు వీడికి 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది కాబట్టి, కన్నీటితో ప్రార్థన చేశారు కాబట్టి, ఉపవాసాలతో ప్రార్థన చేశారు కాబట్టి 3వ సంవత్సరం కల్లా మరి ఆకాశం నుంచి కట్టేసిన ఇల్లు ఏమన్నా పంపించేస్తాడా? నువ్వు ప్రార్థన చేసేసావని కాదు, ప్రార్థనతో పాటుగా నిరీక్షణ, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎదురు చూసేటువంటి వ్యక్తి అయి ఉండాలి నువ్వు.
కొడతా ఉండాలి. తలుపు ఎప్పుడు తీయాలనుకుంటే ఆయన అప్పుడు తీసేస్తాడు నీకు. అంతేగాని వెంటనే అయిపోవాలండి, వెంటనే పిల్లలు మారిపోవాలండి, భర్త గారు మారిపోవాలండి. భర్త గారికి మార్పు రావట్లేదండి, ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదండి, మందు మాత్రం మానట్లేదండి, ఏ ఉద్యోగం సద్యోగం చేయడండి బాబు, ఎన్ని చెప్పినా సరే వీడికి బుర్ర పట్టట్లేదండి బాబు. ఎంత ప్రార్థించానో అండి బాబు నాకు భర్త కోసం, మా పిల్లల కోసం, అస్సలు మార్పు రాలేదండి అంటే నువ్వు చేసిన వెంటనే భర్త మారిపోలా, ఎందుకు నువ్వు మారేవా? ఇప్పుడు భర్త మారాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నావు, మరి దేవుడు కూడా నిన్ను గోజాడుతున్నాడు, ఎందుకు నువ్వు మారేవా? నువ్వు మారి అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే జరుగుతుంది. యోనా మారి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, అప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. మారకుండా ఏం జరగదు. నువ్వు మారితే ప్రార్థనలో ఒక ఫలింపు ఉంటుంది. మార్పు లేని ప్రార్థనలు వ్యర్థం అంటాను నేను, మృతతుల్యం అంటాను నేను. నువ్వు మారాలి, దేవుని ఆకర్షించగలిగేటువంటి పాత్రగా దేవుడికి కనబడి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అడుగుడి ఇవ్వబడును అనే మాట అప్పుడు నెరవేరుతుంది. ఆయనకి ఇష్టురాలిగా, ఆయనకి ఇష్టుడిగా, నీలో ఏ లోపమో కూడా కనుపరచడానికి కూడా లేదు అన్నట్టుగా జీవిస్తూ అడుగు, తక్కువనెత్తాడు నీకు, నిమిషాల్లో ఇవ్వగలడు నీకు. అంతేగా నిన్ను ఎత్తుకొని నెత్తి మీద నువ్వు ఎన్ని అడిగినా ఒకటి కూడా ఆయన అడుగుడి ఇవ్వను అని ఉంది కదండి, అడిగేస్తే ఇచ్చేస్తాడు, కానీ ఇస్తాడు, వెంటనే ఇచ్చేస్తాడు అన్నాడా? నువ్వు ఎలా ఉన్నావు సరే ఆలోచించి. భర్త మారట్లేదు అంటున్నావు, కానీ భర్త మార్పు కొరకు ఎదురు చూస్తున్నావా? ఇప్పటికైనా మారతాడని. నా భర్త ఎందుకు మారడండి? దేవుడు వాళ్ళు మార్చాడు, నా భర్తను ఎందుకు మార్చడు? నా పిల్లల్ని ఎందుకు మార్చుకోడు? అంతకంటే తాగుబోతులు లేరా రోడ్డు మీద? అంతకంటే తిరుగుబోతులు లేరా రోడ్డు మీద? అంతకంటే కూడా దరిద్రులు లేరా రోడ్డు మీద? మరి అందరినీ మార్చుకున్న దేవుడు నా భర్తను ఎందుకు మార్చాడండి? మారుస్తాడండి, ఎప్పటికైనా మారుస్తాడండి. నేను ప్రార్థిస్తున్నాం కదండి, ఫలం కొరకు జవాబు కొరకు ఎదురు చూస్తున్నానండి. మారతారండి మీరు మారతారు. చూడండి, నేను మారనే, నువ్వు మారతావు, నువ్వు శుద్ధిగా నేను చూస్తాను కదా, నేను సాక్ష్యం చెప్తాను కదా అనాలి తప్ప నువ్వు మారవరా? ఇంక ఒరే సన్నాసి, నువ్వు ఇంక మారవరంటే ఆయన ఎందుకు మారుతావు? నువ్వే మారవు అన్నావు కాబట్టి ఇంకెవరి కోసం మారాలి? భార్య అంటుంది నువ్వు మారకమని చెప్పి, ఇంకా ఆయనకి ఎందుకు మారాలనిపిద్ది? నువ్వు మారవరా అనకండి, ఎప్పటికైనా మారుతావు, నువ్వు ఎప్పటికైనా మారుతావు. దేందలు గారు అలాగే అనేవారు నాతో, దేవమ్మ గారు ఆ విధంగానే మాట్లాడేవారు నాతో, మా తాతగారు కూడా అలాగే అనేవారు నా గురించి. అలా అనకండి అమ్మా, అలా అనుకో. బాబు చూడండి, ఆయన సేవ చేస్తాడు, ఆయనతో పాటు నేను వెళ్తాను చూడండి అని కూడా ఆయన. ఆ పాజిటివ్ వైపు ఉండాలి, ఆ విశ్వాసంతో కూడిన నిరీక్షణలో ఉన్నప్పుడు ఆ మాట వస్తూ ఉంటుంది. ఆ బాబుని పిలుస్తారేటండి, బాబుకి ఏం తెలిసిన సేవ చేయగలరు అనేది మా అమ్మ. అలా అంటాడమ్మా, అలా అనకమ్మా. అయ్యగారి ప్రార్థనలు పోతాయా? వస్తాడు చూడండి, బాబు వెనకాల నేను తిరుగుతాను చూడండి. ఆయన అన్నట్టుగా జరగలేదా? మారండి, ఇంకా అమ్మ బాబు అలా అనకని దేవమణి గారు. వాళ్ళకున్న దీర్ఘశాంతం నీకు ఎందుకు లేదు? వాళ్ళకున్న నిరీక్షణ నీకు ఎందుకు లేదు? బయట వ్యక్తి గురించి అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు, సొంత ఇంటి వాళ్ళ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకెందుకండి అదో బతుకు? సొంత భర్త మీద నీకు విశ్వాసం లేకపోతే, నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేకపోతే ఎందుకు వచ్చిన భక్తి అంటాను నేను. నువ్వు చేసే ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు మారవు అనే మాటను, నువ్వు ఎప్పటికైనా మారుతావు. నువ్వు చూడు, నువ్వు మారతావు చూడు, నేను సాక్ష్యం చెప్తాను చూడు అనే మాటలు వస్తాయి. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడే, ప్రార్థన మీద నీకు విశ్వాసం లేనప్పుడే ఇంక మారవయ్యా, నువ్వు మారవయ్యా, నేనే పోవాలి, నాకే చావు రావాలని కోరుకుంటున్నానయ్యా బాబు, నీకంటే ముందు నేనే పోవాలని అనుకుంటున్నానయ్యా బాబు అంటున్నావంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా భయంకరమైన ప్రేతాత్మ ఉంది నీలో. కనబడే ప్రతి ఒక్కరు క్రైస్తువులు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్రైస్తువులోని పరిశుద్ధాత్మ ఉండదండి. చాలామంది క్రైస్తువుల్లో ఉండే దురాత్మే, అది చాలామందికి తెలియదు. టైం వచ్చినప్పుడు భయపడిపోతుంటాయి, వాళ్ళ ప్రవర్తన తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ క్రియలు తెలుస్తూ ఉంటాయి, వాళ్ళ మాట తీరు తెలిసిపోతూ ఉంటుంది. ప్రతి క్రైస్తువుల్లో దేవుడు ఉంటాడని అనుకోకండి, క్రైస్తువుల్లోనే దయ్యాలు ఎక్కువ ఉంటాయి. క్రైస్తువుల్లోనే నేనే పోవాలి, నువ్వు ఎందుకు మారుతావు? ఇంకా ఎంత ఏడ్చాను, ఎంత చెప్పినా నీకు రావట్లేదు, నీకు బుద్ధి మాత్రం కలగట్లేదు, ఎంత చెప్పినా మానుకోలేకపోతున్నావేటి, నువ్వు ఇంక మారవలే అని అంటావా? దేవుడు మారుస్తాడు అని అంటావా? ఈ ఫలం ఉంటే మార్చే వరకు ఎదురు చూస్తావు లేదా?
మారుతాడు. ఎందుకు మార్చాడు దేవుడు అని చెప్పి మారేంత వరకు శాంతంగా ఆయన ఏమీ అనకుండా, తాగుబోతు అనేటువంటి మాట కూడా పలకకుండా ప్రార్థన మీద ఉన్న నమ్మకం నిన్ను అట్టి రీతిలోకి నిలబెడుతుంది. శాంతిగా ఎదుర్కొంటావు ఆ భర్త నుంచి వచ్చేటువంటి ఆ ఒత్తిడిని, ఆ ఇబ్బందిని శాంతిగా ఎదుర్కొని మారుస్తాడండి. నేను ప్రార్థించాను కదండి, దేవుడు నాకు మాట ఇచ్చాడు కదండి, ఎందుకు మార్చడండి? మారే రోజు వరకు నేను ఎదురు చూస్తానండి. ఎప్పటికైనా నా భర్తను, నా తండ్రి, నా దేవుడు మార్చుకుంటాడండి అనే అనుభవం ఈ ఫలంలో కనబడతా ఉంది. అని ఇది ఈ ఫలంలో కనబడతా ఉంది. మానే 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 అంటే ఎక్కడ మానేస్తారమ్మా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అన్నావు, ఇది ఇప్పుడు తిట్టేసామని చెప్పు, పొద్దున మానేయగలరా? అంటాడులే, రేపు నుంచి తాగనని. ఉండలేరు. అదే భర్తకైనా నిన్ను రేపు నుంచి నువ్వు కూడా టీ కాఫీలు మానే అని అంటే నువ్వు కూడా మానేసి చూపించు. ఆ భర్త కూడా మాని చూపిస్తాడు. నువ్వు మానగలవా? చిన్న ఆ టీ చుక్క పడకపోతే బుర్రంతా పిచ్చెక్కిపోతూ ఉంటుంది కొంతమందికి. ఆ 2 చుక్కలు, ఆ టీ చుక్కలు, ఆ కాఫీ కొంచెం తాగితేనే కానీ మనసు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది శరీరానికి, దానికి అలవాటు చేసేసావు. ఒక టీయే ఒక పూట తాగకుండా ఉండలేకపోతున్నావు. వ్యసనం అది, త్రాగుడది. శరీరాన్ని, నరాల వ్యవస్థనంతటిని కూడా ఆధీనంలో పెట్టుకుంది. వాళ్ళు ఎంత బేగా మారిపోవాలంటే ఎలాగవుతుంది? అది దేవుడి సహాయం ఉంటే తప్ప ఆ వ్యసనంలో జయం రాదమ్మా. ఒక టీ మానగలిగే ఆడవాళ్ళు ఉన్నారో చెప్తున్నాను ఇక్కడ. ఒకవేళ భర్త గారు త్రాగుబోతుడు ఉండి నువ్వు ముందు టీ మాను, నువ్వు ముందు కాఫీ మాను, అప్పుడు నేను మందు మానేస్తానని భర్త గారు అంటే నువ్వు మాని చూపించగలవా? నువ్వే మానలేవు. అలాంటి భయంకరమైన వ్యసనంలో ఉన్నప్పుడు భర్తగా ఉన్నట్టు ఉండి ఆ టైంకి ఎలా మారిపోతాడు నువ్వు అనుకుంటున్నావు? ప్రార్థన చేయి, మార్చండి ప్రభువా నా భర్త, నన్ను ప్రార్థన చేయి. ఒకవేళ టీ కాఫీలే వ్యసనాలుగా మారిపోతే వాటి నుంచి కూడా విడిపించగలిగేటువంటి దేవుడు. ప్రార్థన చేయి. నీలా జరగదురా, నీలా అందరి జీవితంలో జరగాలంటే జరగదురా మా అమ్మ. కొన్ని వేలాది దురాత్మల యొక్క సమూహంతో కూడిన వ్యసనాన్ని నువ్వు జయించగలిగావంటే, ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం, తీర్మానం అంత బలంగా నిలబడగలిగావంటే దేవుడి యొక్క సహాయం, దేవుడి యొక్క కృపది, నీ వల్ల కాదండి. అలాంటి వాటిలో జయాన్ని పొందుకోవాలంటే దేవుడి యొక్క సహాయం కావాలి తప్ప మనం అనుకుంటే మారలేం. నువ్వు చెప్పినంత మాత్రాన భర్త గారు మారిపోతారంటే అది చాలా వ్యర్థమైన ఆలోచన. అది ప్రార్థించాలి. మారేంత వరకు కూడా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. అది కూడా అలాగా శాంతిగా. మారవో, దిక్కుమాలోడా, ఆమాలోడా, ఇది అది అవి ఉండవు. శాంతిగా డీల్ చేస్తావు, ప్రశాంతంగా ఎదురు చూస్తావు. అస్సలు ఒక మాట అన్నావు, నిన్న కొడుకు, నీ కూతురు, నీ భర్త ఎన్ని మాటలన్నా మారకుండా నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట కూడా అనలేవు. నువ్వు అనలేమండి. ఇప్పుడు ఇక్కడ ఈవిడ ఉన్నారు, మీ పేరేటమ్మని మర్చిపోయాను, చెప్పండి. మిమ్మల్ని ఏమన్నాం? ఏదో పేరు. మీ అబ్బాయి గారి కోసం చాలా సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నారు మీరు, నడవాలని. నడట్లేదని ఇంకెప్పుడు నడుపుతారా అని ఎప్పుడన్నా అన్నారా? కొడుకు మీద ఉన్న ప్రేమ అలాంటిది. దేవుడి మీద కూడా అంతటి ప్రేమ ఉంటే, కట్టుకున్న భర్త మీద కూడా అంతే ప్రేమ ఉంటే ఎలా అంటామండి? ఎందుకు పని చేయట్లేదు పనికిమాలోడని, తినడం తప్ప దేనికి ఉపయోగపడతారనే మాట ఒక భర్తను ఎలాగనగలమండి? కన్నా పిల్లల్ని ఎలాగనగలమండి? ఉద్యోగం సద్యోగం లేదని అనగలమండి? అనగలిగింది ఆవిడ. ఎప్పుడు నడుపుతారో, ఎంత చేయగలరా, ఇంకెన్ని రోజులు కడగలరా, ఎన్ని రోజులు నీకు పరిచయం చేయగలరా అన్నారమ్మా మీరు? ప్రేమ, భర్త మీద ప్రేమ ఉంటే తాగుబోతుడైనా తాగుబోతుడు అని అనలేవు, తిరుగుబోతుడైనా అనలేవు, నిరుద్యోగస్తుడైనా, ఏ పని పాటు లేనోడైనా ఏం సంపాదించి పెట్టావు, ఏం తెచ్చి పెట్టావు అని అనలేవు. ప్రేమ లేదు కాబట్టే ఇవన్నీ అంటున్నాం. ఆ ప్రేమతో ఈ విశ్వాసాన్ని, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని జతపరిస్తే అంత అద్భుతమైన విజయాలు పొందుకుంటాం. మారవు. మారే వరకు ఎదురు చూడాలి. అందుకే దేవుడు మారస్తలేదు ఆ వ్యక్తిని. నీలో ఆ పరిపక్వత దేవుడు చూడాలని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. ఆ స్థానంలోకి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో, ఆ పరిపక్వతలో దేవుడిని చూడాలని ఆశపడుతున్నాడేమో. అందుకోసమే దేవుడు ఆ విధమైనటువంటి శ్రమని, శోధనని జీవితంలో అనుమతించడేమో, నేను సాధన పరుస్తున్నాడేమో, మెరుగుపరుస్తున్నాడేమో. అందుకోసమే టైం తీసుకుంటాడేమో దేవుడు. ఇప్పుడు మాట చెప్పచ్చో చెప్పకూడదో మళ్ళీ ఎలా తీసుకుంటారో చూసేవాళ్ళు.
నేను ఒకప్పుడు ఆలోచించకుండా మాట్లాడేవాడిని. ఈ మధ్యన ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ టైపు నుంచి ఉండే రియాక్షన్ పాజిటివ్గా ఉండదు చాలాసార్లు. లేకపోతే ఎలా ఉండేది నా వాక్యం? ఎలా ఉండేది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కైకి మామూలుగా ఉండేది కదా. అగ్గి కురిసేసేది పైనుంచి. కాలిపోయేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉండేది. దేవుడు అలా మార్చుకొచ్చాడే. ఇప్పుడు నాకు ఫేవరెట్ హీరో పేరు చెప్పంలే, ఆ హీరో గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇంట్లో కూర్చున్నాను, కుర్రోళ్ళు టికెట్లు తెచ్చి ఇచ్చేశారు. అదే హీరో సంవత్సరం తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. టిక్కెట్లు లేవు, అస్సలు పనే లేదు. లైన్లో ఉండవలసి వచ్చింది, తోపులాటలో నిలబడవలసి వచ్చింది. చాలా కష్టపడి 2.5 గంటల తర్వాత టికెట్ దొరికింది. నాకు ఏది ఆనందాన్ని ఇస్తుంది? ఇంట్లో కూర్చుంటే వచ్చింది ఆనందం ఇస్తుందా? మొత్తానికి ఏదో రకంగా సంపద అనేది ఆనందం ఇస్తుందా? చెప్పండి. అభిమానం మీద ఉన్న ప్రేమ ఆ కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. కష్టంలో ఉన్న ఆనందం చాలా గొప్పదమ్మా. కష్టపడితే వచ్చేటువంటి ప్రతిఫలం ఆనందాన్ని ఇస్తుంది. సుదీర్ఘకాలం, ఎక్కువ కాలం ఎదురు చూసిన తర్వాత దేవుడిచ్చే జవాబు మనకు సంతోషాన్ని మిగిలిస్తుంది. వెంటనే ఇచ్చేదానికంటే కూడా చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత దేవుడు పెడతాడు చూడు ముద్ద, సూపర్ ఉంటుంది అది. అడిగిన వెంటనే ఇచ్చేది బాగుంటుంది, కానీ చాలా రోజులు ఓపికతో, సహనంతో, దీర్ఘ శాంతముతో దేవుడు చేస్తాడని చేసేంత వరకు, చూసిన దానికి పొందుకునేటువంటి బహుమానం వరకు కూడా ఎదురు చూసిన తర్వాత వచ్చే దాని వల్ల వచ్చే ఆ లాభం, ఆ సంతోషం, ఆనందం ఎంత బాగుంటుందో. వెంటనే గేలం వేసిన వెంటనే చేప వచ్చేసింది అనుకోండి, ఇలాంటి తోటల కింద వచ్చేస్తాయి అనుకోండి, దేవుడిచ్చిన వారం అది. వెంటనే చేప వచ్చేసింది దానికి పెద్ద ఏమి ఉండదు, తుర్రు నిండిపోతాం. సాయంత్రం వరకు ఇంతసేపు ఉన్న ఒక్క చేప కూడా పడలేదు. అందరికీ ఇంత చేపలు పెద్దవే పడ్డాయి. సాయంత్రం ఇంక వెళ్ళిపోదారా అనే సమయానికి ఎంత చేప పడిపోయింది అనుకో, నీకు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుకే దేవుడు వెయిట్ చేస్తాడు. అందరి జీవితంలో ఒకలా ఉండవు, అందరి పట్ల ఒక రకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉండవు. దేవుడు కొంతమందిని ఎక్కువ ప్రేమిస్తాడంటే ఏదో ఎక్కువ ఇవ్వాలని. ఆ విధంగా నువ్వు ఎదురు చూస్తున్నావా, ఓపికత, సహంతో, దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నావా అనడానికి దేవుడు పెడుతుంటాడు కొన్ని పరీక్షలు. పెద్ద చేప ఇవ్వడానికి అందరూ పట్టుకెళ్ళారు, బేగా వచ్చారు, గాలం వేసారు, పోయారు, ఎంతంతే పడ్డాయి. కానీ సాయంత్రం వరకు ఎదురు చూసి ఒక్క చేప కూడా పడలేదు, కానీ లాస్ట్లో ఎంత పడిపోయింది. ఎలా ఉంటుంది నీకు? అలా ఉంటుందండి దీర్ఘశాంతం యొక్క సంతోషం. అది ఇచ్చే ఆనందం ఆ విధంగా ఉంటుంది. నేను ఎన్ని చూసి వచ్చానమ్మా, నేను చెప్తున్నాను. తక్కువ ఇందులో రాకముందు దేవుళ్ళలోకి వచ్చిన 6.5 yearsలో ఎంత అద్భుతమైనటువంటి రీతిలో నేను ఆత్మలో ఫలించాను నాకు తెలుసు. చాలా టెస్టుల్లో పాస్ అయ్యాను. అనుకున్నవి చాలాసార్లు జరగలేదు, ఎదురు చూసిన చాలాసార్లు నెరవేరలేదు, అడిగిన ఏది కూడా దక్కలేదు. కానీ చూసాను, ఇస్తాం ఎందుకు బోల్డ్ వచ్చినాయి నాకు. అలాగా నా కల్లో సైతం ఊహించని ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దీర్ఘశాంతంతో నువ్వు ఇవ్వాలనుకుంటే ఇస్తావు, లేదంటే మానేస్తావు. ఏముంది ఇప్పుడు? ఆ టైప్లోకి వెళ్ళిపోయాను నేను. అడగను అనుకోండి, ఏదని అడిగిన దాన్ని లెక్క చేయను, అడిగి వదిలేస్తానంతే. ఇచ్చేటప్పుడు ఇస్తాడు ఆయన ఏదైనా సరే. అంతేగాని ప్రార్థన చేసిన ఇంకా రాలేదటి, ప్రార్థన చేసిన ఇంకా దేవుడి జవాబులెట్టి, ఇన్ని ఉపవాసాలు ఉన్న అసలు అవ్వట్లేదటి, పాస్టర్ గారు ఉపవాసం ఉంటే అయిపోతున్నారు కదా, ఏకంగానే 10 రోజులు ఉన్నాను, ఏమీలు జరగలేదటి, ఏమీ తగ్గలేదటి, నడువు నొప్పి ఎక్కువైపోయిందేటి, ఈ ఉండవు. శాంతిగా హ్యాపీగా నీట్గా డీల్ చేస్తాం. ఆయన చేసేంత వరకు, ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాం, శాంతిగా ఎదురు చూస్తాం. దీర్ఘానగా ఎక్కువ కాలం, ఎన్ని రోజులని ఎదురు చూస్తావు. నువ్వు ఫీల్ అవ్వవు, బెంగ పెట్టుకోవు, నిరుత్సాహపడవు. ఇదేంటి పిల్లల బతికి ఎలా అయిపోతుంది, పిల్లలేవి, అసలు అది ఉండదు. అవుతుందిలే, దేవుడు చేయాలనుకున్నప్పుడు చేస్తాడులే. ప్రార్థన అయితే చేశాం కదా, సంఘం ప్రార్థిస్తుంది కదా, పాస్టర్ గారు ప్రార్థిస్తున్నారు కదా, చాలా మంది ప్రార్థనలు ఉన్నాయి కదా, చేస్తాడులే, ఇప్పుడు ఏమైంది అనుకుంటా తప్ప వయసు పెరిగిపోతుంది కదండి బాబు అని అన్నా. ఓపిక, సహనము. కొంతమంది పేరెత్తి మాట్లాడితే వాళ్ళు ఏదో గొప్ప చేసినట్టు ఉంటుంది. అందుకే అంటలేదు నేను. ఎంతమంది ఎన్ని తూట్లు పొడి చేసినా, ఎన్ని మాటలు అనేసినా ఆ దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడంటది వెళ్ళమ్మ. ఏమో దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. అలా ఉండాలి, శాంతిగా ఉండాలి, బెంగెట్టుకోకూడదు.
బాధ పెట్టుకోకూడదు, ఓ నలిగిపోకూడదు, ఇంకెప్పుడు ప్రార్థన చేసినట్టు అవ్వట్లేదేటి అని అనుకోకూడదు. అవుతుంది, అయ్యేటప్పుడే అవుతుంది, ఇవ్వాలనుకున్నప్పుడు ఎత్తడు, జరిగేదే జరుగుతుంది. అప్పటి వరకు మనం ఓపికతో సహనంతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. అదే దీర్ఘశాంతం అంటే. ఉద్యోగం రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, చదువులు అవ్వట్లేదు, రోగం పోవట్లేదు, షుగర్ తగ్గట్లేదు, గుండెలో ఉన్న రంధ్రం తగ్గట్లేదు. ఇవన్నీ టెస్టింగ్లమ్మా బాబు, ఇవన్నీ టెస్టింగ్లు. ఎన్ని టెస్టుల్లో పాస్ అయ్యేమో. సరైన టెస్ట్ ఎట్టేసాడు నా జీవితంలో. మామూలు టెస్టా? సొంత తల్లి, నన్ను కన్నా తల్లి వదిలేసి దేవుణ్ణి వెళ్ళిపోతావు అనుకున్నాను రా. నువ్వు పరిచయలో ఉంటావని అనుకోలేదు, ఎందుకంటే నీకు తగిలిన దెబ్బలాంటిది, కోలుకోలేని దెబ్బ తగిలింది. కానీ అదేట్రా, రెండో రోజు మళ్ళీ నిలబడిపోయి వాక్యం చెప్పేశావు. సూపర్. టెస్ట్లో నన్ను ఎవడో పడగొట్టలేడు. పడగొడితే దేవుడు తప్ప ఎవడో నన్ను పడగొట్టలేడు. పడగొట్టేది వాడు ఆయన మాత్రమే పడగొట్టగలడు. దేనికి పన్ను. ఆ లెవెల్లోకి వెళ్ళి తీసుకెళ్ళాడు దేవుడు. నా గొప్పతనం ఆ లెవెల్కి వెళ్ళాను నేను. డిసప్పాయింట్మెంట్, డిస్ట్రాక్షన్స్ ఎన్నిటి నుంచి తీసుకొచ్చాడమ్మా. ఎలాంటి దెబ్బ తెలిస్తుందమ్మా, ఎలాంటి దెబ్బమ్మా. సొంత తల్లి అందే, నువ్వు సేవ చేస్తావని అనుకోలేదు, వదిలేసావు దేవుడిని అని అనుకున్నాను రా. కానీ రెండో రోజు నిలబడిపోయే వాక్యం కొరకు. మా నాన్నలో చూశాను, కొడుకులు పోయిన తర్వాత నీలో చూసానే, మా నాన్నకంటే గొప్పడు నువ్వు. మా నాన్నకంటే గొప్పడు. వేస్ట్గా అండి, గొప్ప దైవజనుల కంటే గొప్పవాడు అంది మా తల్లి. మన క్రియలను బట్టి, మన ఫలాలను బట్టి లోకం సాక్ష్యం ఇవ్వాలి. సూపర్ అండి బాబు. ఎన్ని కష్టాలు పడ్డదండి బాబు, ఎన్ని సమస్యలు ఎదుర్కొందండి, ఎన్ని ఇబ్బందులు భరించిందండి. అయినా సరే భర్తను కాపాడుకుందండి. సంతోషమ్మ గారి గురించి ఎన్ని పడ్డదండి, ఎన్ని అనుభవించిందండి. అయ్యో బాబోయ్, ఆవిడకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదండి. కానీ అలాగే భరించి దేవుని రాజ్యానికి ఆ సాక్ష్యం సంపాదించావా? ఎప్పుడన్నా సంతోషమ్మ గారు వాళ్ళ భర్త గారిని తిట్టడం చూసావా? సంతోషమ్మ గారి భర్త గారు రోజు కొట్టేవారు. మందిరానికి వెళ్ళే సమయంలో గరిటెలు చేసి వెళ్ళమనేవారు. సిగరెట్లు కాలుతూనే ఉండేవారు. ఆడ కూతురులతో పని చేయించుకుంటూ ఉండేవాడు. ఒక్కరోజన్నా సంతోషమ్మ గారు ఈయన మారట్లేదండి పాస్టర్ గారండి, దరిద్ర కొట్టుడు, ఇప్పుడు పారాలని ప్రార్థన చేయండి అని ఎప్పుడన్నా అంటాం? ఎప్పుడన్నా విన్నారండి ఎవరన్నానే? మహానుభావురాలు. అది ఆత్మఫలం అంటే. ఆ ఫలాలు లేవు ఈ పెంటదల్లోని వెనకాలలో లేవు. ఆవిడ రేంజ్ ఆవిడకే. ఆవిడలోనూ చూశాను, మళ్ళీ కుటుంబంలో ఎవరిలో చూడలేదు నేను. సూపర్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చిన్నపిల్లలే బచ్చగాడిని ఎప్పుడన్నా అన్నారండి, ఏ సుఖంగా ఉందా ఆవిడ, సంతోషంగా ఉందా, నేను కొట్టుకొని ఏడుతున్నాను రా అని ఎప్పుడన్నా అందా? అది లైఫ్ అంటేనే, క్రిస్టియన్ లైఫ్ అంటేనే. ఆవిడకి దేవుడి రాజ్యంలో ఉన్న స్థానం నీకు నాకు ఉండదేమో అంటాను నేను. అలాంటి జీవితం జీవించాలి, అలాంటి సాక్ష్యాన్ని సంపాదించాలి. దీర్ఘశాంతము, ఎక్కువ కాలం, ఎన్ని రోజులైనా దేవుడిచ్చేంత వరకు కూడా ఓపుగుతో దేవుడి దగ్గర చేతులు చాపుతూ ఎదురు చూడాలి. నువ్వు బిచ్చగాడివి, ఆయన రాజు, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఎత్తడు. ఇచ్చే వరకు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఎప్పుడు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇది ఇంకెంతకాలం అని పోతే ఆయన ఎందుకు ఎత్తాడు? అడుక్కుని ఊళ్ళో ఉండాలండి, దీనుల్లా ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. ఆయన ఆకాశం ముందును, నువ్వేమో ఎక్కడున్నావు? భూమి మీదనే. పాదాలు ఎక్కడున్నాయని? ఎలా ఉండాలి ఆయన పాదాల దగ్గర? అనిగమనుగా ఉండాలి. ఆయన ఎత్తాడు ఇవ్వాలనుకుంటే, లేదా మానేస్తాడు. అంతేగాని ఇంకేం చేస్తావు? ఎన్ని రోజులు ప్రయత్నం చేయాలి? ఎలాగైతే కుదరదు, ఈయన మారేలా లేడు, అనవసరంగా నమ్ముకున్నాను, దరిద్ర కాదు, ఇంకోళ్ళు చూసుకుంటాను. అదే దారాన్ని ఇంకో గాలిపటానికి కడతానన్నమాట. నన్ను చూసారా వీడియో? షార్ట్ చూసారా? సూపర్. ఎప్పటి నుంచో ఒక 5 years నుంచి నా దగ్గర ఉన్నది. అది ఇలా క్రియేట్ చేశాను నన్ను. అది పోతే పో, నన్ను కాదని పోతే పో, కానీ ఇంకొకటి మళ్ళీ దాన్ని కట్టి ఎగరేయలేడు కదా. అది నువ్వు కాకపోతే బోల్డ్ మంది కట్టుకుంటాడు ఆయన. మరి దీర్ఘశాంతం అనేది యేసుక్రీస్తు ప్రభు వల్ల ఉందా లేదా? చాలా శాంతంతో ఆయన కలిగి ఉన్నాడు లేదా? దీర్ఘశాంతం అనే ఫలం యేసుక్రీస్తు వారిలో మనం చూడగలిగామా లేదా? ఒకవేళ చూడగలిగామండి అని అనుకుంటే ఏ విషయంలో చూడగలిగామో చెప్పండి. చాలా ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను చూడండి, ఆత్మఫలం అనేటువంటిది ఏది కూడా 60 నిమిషాల్లో చెప్పేది కాదు. 60 రోజులైనా సరిపోదు.
తప్పక ఇంకా అలాగే మేనేజ్ చేయాల్సి వస్తుంది. చెప్పండి. 30 సంవత్సరాలు సూపర్, నీకు తిరిగిలేదు. 30 years ఎదురు చూశాడు దేవుడి పిలుపు కోసం. 30 సంవత్సరం వరకు అలాగా నీకు మనుగు ఉన్నాడు. అంతేకాని వచ్చేస్తాను అన్నాడా? తండ్రి పిలుపు, తండ్రి చిత్తం, తండ్రి సిద్ధపరిచిన రోజు అది లేదు. ఈ రోజున వెంటనే మనం వెళ్ళిపోవాలి సేవలోకి, నేను సేవ చేసేలా, పిలుపుతో సంబంధం లేదు. ఆ విధంగా ఉంటారు కొంతమంది. 30 years ఎదురు చూశాడు. 30 సంవత్సరాలు దీర్ఘశాంతంతో దేవుడు చెయ్యాలి, ఏ కార్యం నిమిత్తం అయితే పంపించాలనుకున్నాడో ఆ కార్యం జరిగేంత వరకు కాదు, ఆ రోజు వచ్చేంత వరకు కూడా ఆయన శాంతిగా ఎదురు చూశాడు. సూపరు. ఇంకేమున్నాయా? శిష్యులు మారతారని దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు, మారి చూపించారు. అంతేగాని ఏరా పనికిమాలాడు గినిమాలాడు అనలేదు. పేతురుని తిట్టాడా? తిట్టలేదు. యోధాన్ని తిట్టడానికి లేకుండా పోయాడు. ఎవరిని ఏమనలేదు. మారతారని తెలుసు, శాంతిగానే ఆ రోజు వరకు ఎదురు చూశాడు. కరెక్టే. ఇంకా ఇంకా ఇంకేంటి చెప్పండి? ఇంకేం లేవా? చిలువ ఎక్కెత్తినప్పుడు దీర్ఘశాంతానికి దానికి సంబంధం ఉందా? సమాధానం. అది దేవుడిని అడిగింది, దేవుడి చేయాలనుకునే దాని కొరకు ఎన్ని రోజులైనా ఎదురు చూసే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. శిష్యుల్ని ఏమనలేదు, యూదుల్ని ఏమనలేదు కాదు. రోమిలికి రాసిన పత్రిక, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనానికైనా మనం చదివితే ఆయన ఏ విషయంలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో అక్కడ అర్థమవుతుంది. చదవండి. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును హెచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమే. అంటే ఆయన ఉగ్రతను అంతటినే కూడా దీర్ఘశాంతంతో ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం అనే పదం ఉందా? ఫలం ఉందా అక్కడ? ఎవరి యందు కనబడుతుంది? అది ప్రభువైన యేసుక్రీస్తు యందు కనబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక ఈ క్రీస్తు ఉన్న సమయంలో రాయబడింది కాదు, తర్వాత రాయబడింది. అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఉగ్రత రెడీగా ఉంది, ఇంక వీళ్ళు మారట్లేదని చెప్పి కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంట. ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి లేకపోతే ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడండి, ఇంకా మన జీవితంలో రోజులు పొగడిస్తున్నాడండి, ఇంకా ఆయన రాయడానికి ఆలస్యం చేస్తాడంటే ఆలస్యం కాదు, అది దీర్ఘశాంతం. మారతారు నా పిల్లలు, లోకం ఎప్పటికైనా మారుతుంది, నన్ను ఎప్పటికైనా తెలుసుకుంటారు, ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను అని చెప్పి ఆయన అంత ఓపుకతో సహనంతో ఎదురు చూస్తున్నాడు. ఆ ఉగ్రత రాకుండా అనుకుంటే ఆయన ఉగ్రతను పంపించేయగలడు, అనుకుంటే లోకాన్ని పాడు చేసేయగలడు, అనుకుంటే ఈ రోజున వచ్చేసి కావలసిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోగలడు. కానీ అలాగా చెయ్యట్లేదంట, దీర్ఘశాంతంతో ఉన్నాడంట. టైం పడుద్ది, ఎంత టైం అయినా నేను భరిస్తాను, ఎన్ని రోజులైనా నేను ఎదురు చూస్తాను, ఎంతకాలమైనా నేను సహిస్తాను, అంతేగాని నా పిల్లలు నేను పాడు చేసుకున్నాను చెప్పి ఎంత భ్రష్టు పట్టుపోయినటువంటి లోకం ఆయన ఎంత నిందిస్తున్నా, ఎంత అవమానిస్తున్నా, 2 చెక్క ముక్కల దేవుడిని చెప్పంటున్నా, చేతుల్లో మేకులు దిగేసి కొడితే తప్పించుకోలేని వాడు దేవుడు ఎలాగవుతాడని అంటున్నా, వాడన్నిటినీ భరించి దీర్ఘశాంతంతో ఆయన ఏమన్నాడు అన్నాడు. నిజంగా ఆయనకి దీర్ఘశాంతం లేకపోతే ఇప్పుడున్న లోకాన్ని బట్టి మనకే ఇంత అతలకుతలం అయిపోతుంది, ఉడికెత్తిపోతున్న రక్తం. మగోళ్ళు పెళ్లి చేసుకుంటుంటే వింటున్నా మనకి ఎలా ఉంది, ఆడోళ్ళు చేసుకుంటే ఎలా ఉంది, ఎవరో 10 మంది కలిసి ఒక అమ్మాయిని రేపు చేత మనకి ఎలా ఉంది, చంపేయాలి అనుకుంటున్నావా, నరికేయాలనుకుంటున్నావా? ఆయన దేవుడు, రోషం కలిగినాడు, ఆయన ఎంత శాంతం ఉన్నాడు. వెంటనే వచ్చేస్తుందా అటాక్? లేదు, అంత ఓపుకుంది ఆయనకి. ఆయన అనుకుంటే లోకం మాడిపోగలదు, ఆయన అనుకుంటే భూమి లేకుండా చేసేయగలడు, ఆయన అనుకుంటే పాపం చేసిన వాడిని లేకుండా లేపేయగలడు, కానీ లేపడం. అంత దీర్ఘశాంతం. లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అన్న దేవుడండి ఆయన.
లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను, ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటారు, ఆ చెయ్యి నాకు అందిస్తారని. రోజునంట దినమెల్లా చాపుతున్నాడంటే ఆయన. ఎంత ఎంత ప్రశాంతతతో, ఎంత దీర్ఘశాంతంతో ఆయన కార్యాన్ని చేయగలుగుతున్నాడో అర్థం చేసుకోండి. దినమెల్లా చాపుతున్నాడంటే, దినమెల్లా చాపుతున్నాడు. నువ్వు చాపగలిగేవి ఎప్పుడన్నానే? ఆయన ఏమో పైనుంచి కిందకి చేయి చాపుతున్నాడు. రండిరా తెలుసుకోండిరా, నా చెయ్యి అందిస్తాను, పాపంలో నుంచి లేవనెత్తాను రా అని ఆయన అన్నాడు. నువ్వేం చేయాలి? ఆయన చెయ్యి కిందకి చాపినప్పుడు నీ చెయ్యి ఎటేపు ఉండాలి? పైకి ఉండాలి. పైకి ఉండాలంటే ఎప్పుడు జరుగుతుంది అది? ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడన్నా చాపేవేటి? దినమెల్లా చాపుచున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు దీర్ఘశాంతంతో. మరి నువ్వు ఏ రోజైనా మారని భర్త కొరకు, మార్పు లేని పిల్లల కొరకు ఎప్పుడైనా చాపిన చేతుల వైపుగా ఆకాశం వైపు నీ చేతులు ఇచ్చి ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు నీ పిల్లలు మారడానికి? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు నీ భర్త మారడానికి? ఆయన రోజు చాపుతున్నాడు, నువ్వు రోజులో ఒక్కసారైనా చాపేవా? మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు చెయ్యాలి నీకు? మరి అలాంటప్పుడు ఎందుకు నీ జవాబు ఇవ్వాలి? దినమెల్లా చాపుతున్నాను, నేను రోజు చాపుతున్నాను. రోజుని నువ్వు చాపేవమ్మా? మీ ఆయన గారు మారలేదు ఇటు మారడు అంటున్నావు కదా. మీ ఆయన మారేంత వరకు ఎన్ని రోజులు నువ్వు చేతులు పైకి చాపావు? నువ్వు చేతులు చాపితే ఆయన ఎత్తుకోడా చేతిని, పట్టుకోడా చేతిని, లేవనెత్తడా చేతిని? నువ్వు చాపలేదు కాబట్టే నీ జీవితం ఇలాగైపోయింది. పిల్లలు మారట్లేదు అనకండి, చేతులు చాపండి. ఆయన కూడా చాపాడు కనుక ఆ చేతిని ఎత్తుకునే దేవుడైనా, పట్టుకునే దేవుడైనా. దినమెల్లానేమో ఆయన చూపుతున్నాడు. సర్వోన్నతుడై ఉండి సర్వ సృష్టికి కూడా కర్త అయి ఉన్నవాడు, ఆది సంభూతుడైన వాడేమో పనికి మారిన బురద జనాంగం వైపేమో రోజు చేతులు రండిరా అంటున్నాడు. నువ్వు ఏ రోజైనా చేతులు చాపి ప్రార్థన చేసావా? ఏ రోజైనా నీకున్నటువంటి అవసరత, నీకున్న కష్టాన్ని, నీ సమస్య తొలగేంత వరకు ఏ రోజైనా చేతులు చాపి ప్రభువా ఎప్పుడు నా చేయి పట్టుకుంటావు? ఎప్పుడు నా సమస్యల నుంచి లేవనెత్తుతావు? ఎప్పుడు నా ఊబుల నుంచి, నా అప్పుల నుంచి నిలబెడతానైనా? ఎప్పుడు నా భర్త యొక్క ఆ జీవితాన్ని మార్చుకుంటావు అని చెప్పి ఎన్నిసార్లు ఎత్తావు నువ్వు చెయ్య? ప్రార్థన చేయలేని వాళ్ళు దేవుడు ఏం చేయలేదని అన్నా, ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని అన్నా, ప్రార్థన అనేటువంటి లేని దరిద్రులు కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నా తోలు తీసేస్తాను. పిచ్చి అసలు అయితే దేవుడు తోలు తెస్తాడు. వీళ్ళకి ప్రార్థన ఉండదు. ప్రార్థనకి మళ్ళీ వీళ్ళకి అవకాశం ఉండాలి. ప్రార్థన చేయడానికి ఒక కారణం ఉండాలి. ప్రార్థన చేయడానికి ఒళ్ళు సహకరించదు, దేవుడు చేసేయాలి. ఎన్నిసార్లు చేతులెత్తి చేశారు చెప్పండి? రోజుకి ఎన్నిసార్లు చేతులెత్తి చేస్తున్నారు ప్రార్థన మీరు? నా జీవితాన్ని ఎత్తుకొని చెప్పి ఎన్నిసార్లు చేతులెత్తి చేసావు? నా భర్తను మార్చిన ఎన్నిసార్లు చేతులెత్తి చేసావు? నా పిల్లల మార్పులోకి నడిపించబడాలని ఎన్నిసార్లు చేతులెత్తి చేసావు? నీ ఆర్థిక పరిస్థితి మారాలని ఎన్నిసార్లు చేతులెత్తి చేసావు? నీ జీవితం బాగుపడాలని ఎన్ని రోజులు చేతులెత్తి చేసావు? ఆయన ఏమో రోజు చేయి చెప్తున్నాడు కదా. 30 రోజుల్లో ఎన్ని రోజులు చేతులెత్తి చేసావు నువ్వు? చేసింది ఉండదు. పైగా ప్రార్థన చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోతే ప్రార్థన చేయలేరు. వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఏంటండి? నిజం. కొంతమంది మాటలు చాలా విడ్డూరంగా ఉంటాయి, చెప్తే బాగోదు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళడానికి, ప్రార్థన చేసుకోవడానికి కూడుకోవడానికి ఎంత అపసోపాలు పడిపోతే వెళ్ళాలంటారో చెయ్యాలంటారో. ఎవడు చేయమన్నాడా? నీ ముఖం తగలయ్యా చేస్తే చేయలేదమ్మా అని ఎవడన్నా బతిమలు బొట్టెడు రావు ప్రార్థన చేసుకో అలా అంటున్నాడా? ఎవడు చేసుకోలేదు మానే అంటే కాదండి, ఈరోజు నాకు పని ఉందండి, ఇంక బాగోదేమో అని ప్రార్థన చేసుకోవడానికి వచ్చానండి. అంటే ఈరోజు చుట్టాలు వస్తారండి, మళ్ళీ దేవుడు ఫీల్ అవుతాడేమో అని వచ్చానండి. ఏం ఫీల్ అవడం? మీలాంటి వచ్చినా రాకపోయినా దేవుడు ఏం ఫీల్ అవడం, హ్యాపీగా ఉంటాడు ఆయన. ప్రార్థన అనే దానికి క్రమం పెట్టాడు దేవుడు. కొన్ని చోట్లను దేవుడు సిద్ధపరిచాడు. కొన్ని ప్రార్థనా స్థలాలు అనేటువంటివి దేవుడు నియమించాడు. చేయడం చేయకపోవడం నీ ఇష్టం. స్త్రీల సమాజకుడికి అబ్బే ఒకళ్ళు ఇద్దరే, మొన్న ఇద్దరు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ కనబడలేదు. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం వాళ్ళకి, మిగతా వాళ్ళకి. నీ జీవితంలో మేలు జరగాలి, నీ జీవితంలో దేవుడి కార్యాలు చేసేయాలి.
కొంతమంది ఇంటిలో చేస్తే దేవుడు ప్రార్థన వినడా? ఎందుకు వినడా? మరి మందిరాలు ఎందుకు? ప్రార్థన మందిరాలు ఎందుకు? ఇంట్లో ఉండిపోవచ్చు కదా శుభ్రంగానే. మొన్న ఒక కమెంట్ చేశారు, చెప్తున్నాను నేను. మరి ప్రార్థనా మందిరాలు ఎందుకు? సమాజ మందిరాలు ఎందుకు? అసలు ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు? ఎందుకు రావాలి అక్కడికి? ఈ ఇల్లు ఉన్నది ఎవరో? ఇప్పుడు ఆ కమెంట్ వేరే వాళ్ళు చూసారనుకోండి, వేరే వాళ్ళకి ఏమైపోతా నిజమే కదా, డిలీట్ చేసి పాడేసాను. అలాంటి వాళ్ళు ఇంకో నలుగురు పాడు చేస్తుంటారు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని ఏం చేసింది? అలా ఉంటారా సంఘంలో కొంతమంది. వాళ్ళు చొప్పు తీసుకొట్టాలనిపిద్ది, కానీ చెయ్యి రావట్లేదు నాకు. చాపి ఎప్పుడన్నా చెయ్య దినమెల్లా చాపుతున్నాడు. ఆయన ఏమో ఆకాశంలో ఉన్నవాడు భూమి మీద చేయి చాపుతాడు, నీ చెయ్యి ఎత్తలేదు పైకి. పైగా భర్త మారాలి, అప్పులు తీరిపోవాలి, పెద్ద ఇల్లు కట్టేయాలి, మంచి మంచి ఉద్యోగాలు చేసేయాలి, ఇంత బంగారం సంపాదించేయాలి. చేసిన అన్నిటికి ఓడిపోవాలి, టకటకటకటక సంతకాలు పెట్టుకుంటే పోవాలి దేవుడు. ఇంకా ఎంఆర్ఆర్ గారిలాగా ఇక్కడ మాత్రం చెయ్యి ఎత్తదు. ప్రభా నా చెయ్యి పట్టు అని అందం. ఆయన మాత్రం టిక్కు 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 టపా 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 వేసుకొని పోతాడు. కానీ ఎంఆర్ఓ లేకపోతే విఆర్ఓ లేకపోతే ఏమన్నా జమీందారు గారు అమ్మగారు సిగ్గుండాల ప్రార్థన చేసిన వెంటనే ఎదురు చూసే అనుభవం లేకపోగా ఇవ్వలేదని చెప్పి మళ్ళీ పేర్లు ఎట్టేవాళ్ళు. ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, ప్రార్థించడానికి సహనం లేదు, ప్రార్థించడానికి శరీరం సహకరించలేదు. ప్రార్థన అనేది కూడా భారమే. తోలు తీసేస్తాడు జాగ్రత్త, పిచ్చి పిచ్చి అసలు వేశారంటే. ఎడతెగక ప్రార్థన చేయమన్న దేవుడైన ఏదో ఏదో ఒక రోజు లేకపోతే ఒక పూట లేకపోతే ఒక సమయం ఎంత ఇబ్బంది పడిపోతుంటారో. ఏమో మా స్త్రీల సమాజం ఏమైంది? మిగతా వాళ్ళందరూ ఆలోచన చేసుకోండి ఒకసారి. మరి జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలకు తగిన ఆలస్యం ఏంటనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. దీర్ఘశాంతం ఉండాలి, ప్రార్థనలో దీర్ఘశాంతం ఉండాలి, ఎదురు చూడాలి, అడిగినటువంటి దాని కొరకు ఎదురు చూడాలి. వచ్చేంత వరకు కూడా ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా సరే ఎదురు చూడగలిగేటువంటి విధంగా ఉండాలి. నువ్వు చేస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు అనే విధంగా ఉండాలి తప్ప అడిగిన వెంటనే అయిపోద్దంటే అది చాలా కష్టం అండి, చాలా కష్టం. ఈరోజుకి దీనదయాళ్ గారు కొన్ని విషయాలు ప్రార్థన చేయకుండా ఉండరు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి ఇంకా జరగట్లేదని మానేశారు. ఎప్పుడన్నా మానేశారా? పోనీ ఏమన్నా మీరు చేసిన ప్రార్థనలకు ఏమైనా జవాబు వస్తున్నాయా? మరి ఎందుకు చేస్తున్నారు మీరు? శాంతం అంటారు, ఆ ఫలం ఆయనలో గమనించుకున్నాను నేను. ఆ ఫలం సంఘంలో ఎంతమందిలో ఉంది? ఎవరిలో లేదు, ఆయనలో చూశాను నేను. వెంట వెంటనే మీరు ఆ రీతిలో కట్టబడాలని నేను కోరుకుంటున్నాను. లెల్లం గారిలో కూడా చూశానండి, ఇంటి విషయంలో చాలా దీర్ఘశాంతంతో ప్రార్థించింది, ఆ శాంతానికి తగినటువంటి ఫలాన్ని కూడా పొందుకుంది. అంతే తప్ప చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది క్రైస్తవుల్లో కనబడే అనుభవం ఇది. కానీ ఉండాలి ఇది ఖచ్చితంగా. ఎన్ని రోజులైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా దేవుడిచ్చేంత వరకు కూడా దీన దాసుడి వలె ఎదురు చూచుటే దీర్ఘశాంతము. మా తాత ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఎన్ని రోజులు ఎదురు చూశాడు? హేమన బాబు రావాలి అన్న మాట 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 నెలలు 5 నెలలు 4 సంవత్సరాలు కాదు, చచ్చిపోయేంత వరకు అడుగుతానే ఉన్నాడు, ఎదురు చూస్తానే ఉన్నాడు. ఏ రోజు నన్ను తిట్టలేదు తెలుసా? ఇంకెన్ని రోజులు రావేంటి, నువ్వు సేవలో నిలబడవేంటి అని ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఈ లక్షణం ఆయనలో ఉంది, ఆయనకి నమ్మకం ఉంది. ఎంత కాలమైనా ఎదురు చూస్తానయ్యా, నాకు మరణం సంభవించేంత వరకు ఎదురు చూస్తాను, ఆ రోజు వరకు ఎదురు చూస్తాను, మారుస్తాను, ప్రార్థనకు జవాబిస్తామని ఎదురు చూశాడు. చచ్చిపోయిన తర్వాత జరిగింది అది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంటే నన్ను ఇలా నిలబడడానికి మా తాత. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు, ఎన్ని ఉపవాసాలు ఉన్నాడో, ఎన్ని లీటర్ల కన్నీళ్ళు ఆయన కాల్చాడు. ఆయన ఎన్ని గంటల యొక్క సమయం మోకాల మీద ఉండిపోయాడు ఈ పనికిమలోడు మారడానికి. జరిగిందా? సంవత్సరాలు పట్టింది. చూడ్డానికి భౌతికంగా ఆయన ఉండకపోవచ్చు, పరలోక రాజ్యంలో చూశాడు ఆయన.
శాంతంగా ఉండాలి. మారవా, దరిద్రుడా, ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు వస్తావు, రావా, కొంచెం బస్ స్టాండ్ రేపట్లేవా, నాతో పాటు నా కష్టం అర్థం చేసుకొని రాలేవా, పెద్దమయ్య చిన్నమయ్య అలాగే నన్ను అర్థం చేసుకుని నువ్వు కూడా ఏంటి ఉన్నావు అక్కడవేనే, బాబు రా బాబా, రా బాబు ఇలా అనేవాడు. బాబా, పనికి మాలోని బాబా అని పిలిచేవాడు. బాబు ఇలా రా కూర్చోనన్నా. ఎంత శాంతం అండి, ఎంత దీర్ఘ శాంతం అండి, ఎంత ఓపికతో. ఏమి అడగలేదు ఆయన దైవజనుడు. ఇల్లు అడగలేదు, సొంత మందిరం అడగలేదు, కార్లు అడగలేదు, డబ్బు అడగలేదు. ఏదన్నా పాస్టర్ పారాసామ్యులు గారి దేవుణ్ణి అడిగింది ఏదన్నా ఉంటే నా మనవడైన హేమన బాబుని సావుకుల్లా చూడాలి. ఒకే ఒక కోరిక, ఆ కోరిక కూడా తీరకుండా పోయేంత వరకు అని ఎదురు చూశాడు. జరిగిందా, జరగలేదా? చేసిన ప్రార్థనకు ఆలస్యం అవుతుంది, కానీ ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వడం మాత్రం ఖచ్చితమండి. ఆలస్యం అవుతుంది, ప్రార్థనకు తగిన జవాబు రావడం ఆలస్యం అవుతుంది, కానీ జరగకుండా మాత్రం ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. టైం పడదు. ఆ టైం పట్టేంత వరకు కూడా ఎదురు చూడడమే దీర్ఘశాంతం. మా తాతలో ఉంది, మా తల్లిలో ఉంది, వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందా మా అమ్మ. ఒక్క మాట అనలేదు, ఒక్క మాట, చిన్న మాట అనలేదండి. మారుతాడండి, ఎదురు మారుతాడు. మా నాన్న ప్రార్థనలు ఎక్కడ పోతాయి, మా నాన్న ప్రార్థనలు ఎక్కడ పోతాయి? అది ఉండాలి. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం, విశ్వాసం లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాను. ఇన్ని సంవత్సరాలు ఆయన ఓపికతో, సహనంతో నా బాధను భరించి 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 ఎదురు చూశాడు, కానీ బతికుండగా జరగలేదు. ఆ శాంతం ఉండాలి, ఆ శాంతం ఉండాలి. కొంతమంది జీవితంలో బతికుండగా చూసే అవకాశం ఇస్తాడు దేవుడు, కొంతమందికి పరలోక రాజ్యం నుంచి చూసే అవకాశం ఇస్తాడు. దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము అనగా సుదీర్ఘకాలం దేవుడు చేసేంత వరకు కూడా శాంతిగా ఎదురు చూడడం. అందులో బెంగ ఉండదు, నిరుత్సాహం ఉండదు, ఆలోచన ఉండదు, కృంగుదల ఉండదు, అధిక వేదన ఉండదు, నిద్ర లేకపోవడం అనేది ఉండదు. అడిగామా, వదిలేసామా, ప్రార్థన చేస్తాను దానికోసం, అంతే. అందుకని డిస్ట్రాక్షన్స్, మానసిక వేదన, కృంగుదల, బాధ పెట్టేసుకుని బెంగేటేసుకుని ఏమీ ఉండవు. శాంతిగా, హ్యాపీగా, కూల్గా ఆయన ఇచ్చే వరకు కూడా ఎదురు చూస్తాం. అదే దీర్ఘశాంతం అంటే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా